అమ్మ అసలు నువ్వు 11ంటికి ఇంటర్వ్యూ అని పిలిచి సాయంత్రం 4:30కి స్టార్ట్ చేయించావు. నీ వల్ల నాకు ఈ రోజు గేమ్ చేంజర్ సినిమా దొబ్బింది. న్యూస్ ఫ్యాక్ట్ అనే వెబ్సైట్ ఆల్రెడీ నువ్వు పెట్టి ఇట్స్ అ హ్యూజ్ అండ్ మ్యాసివ్ సక్సెస్. అంత మ్యాసివ్ సక్సెస్ అయిన వెబ్సైట్ని నువ్వు ఎందుకు క్లోజ్ చేయాల్సి? నేను అనుకున్నది ఏంటంటే ప్రతిరోజు కాంట్రవర్సీ, ప్రతిరోజు ఏదో ఒక గాసిప్ క్రియేట్ చేసి దట్టు హీరోయిన్స్ మీద ఏదో కాంట్రవర్షియల్ కామెంట్ చేయడం, దాని మీద బిజినెస్ చేసుకుంటేనే సక్సెస్ అవుతుంది. దెర్ ఇస్ ఫ్లిప్కార్ట్ మాఫియా, దెర్ ఇస్ క్రెడ్ మాఫియా, దెర్ ఇస్ ఫోన్ పే మాఫియా. ఆ కంపెనీస్ లో వర్క్ చేసి వచ్చి కంపెనీస్ నడిపి సక్సెస్ చేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. సింగిల్ మ్యాన్ $1 billion కంపెనీస్. నువ్వు మార్క్ మై వర్డ్స్, కంపల్సరీ ఫ్యూచర్లో సింగిల్ పర్సన్ $1 billion కంపెనీస్ రాకపోతున్నాయి. ఆ ప్రాబ్లం నిజానికి జనాలకి అవసరం అయితే బూమ్. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా సెకండ్ హ్యాండ్ పీపుల్. ఆ వెబ్సైట్ కి 3.6 crore యూనిక్ వ్యూవర్స్ ఏంటి అంటే ముక్తి భక్తి రెండు ఉన్నట్టు. ఫస్ట్ న్యూస్ ట్రాక్ట్ ఆ డొమైన్ చూసాం. ఇండియాలో బిజినెస్ స్టార్ట్స్ విత్ ఏబిసి. ఏబిసి అంటే ఇప్పుడు మేలో మనం ఖాళీగా ఉంటాం కదా, ఇప్పుడు ఎందుకు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవట్లా? మళ్ళీ నాకు ఇంకొక ఎదురు దెబ్బ. ఆ యాప్కి 2 విలన్స్ ఉన్నాయి. నేను చెప్తాను బాబు, ఆ ఫోన్ లో అయ్యారు. సో నా జీవితంలో నా టార్గెట్ ఏంటంటే ఫోన్ కొనడం కోసం వ్యాపారం చేశాను. ట్రైన్ లో అనుకోకుండా అదే టైంలో నా పక్క కూపీలో ఈయన, నేను చిన్నోండి, ఆయన నన్ను డోర్ నాక్ చేసి ఏం అడిగారంటే ఈ నోకియా సన్నపిన్ని చార్జర్ ఉందా అని అడిగారు. దాని కంప్లీట్ రోబోస్ట్ అయింది మాత్రం ఎస్ఆర్కేఆర్. ఇద్దరు ఆధార్ చెప్పు, వెళ్ళి ఎక్కడో చోట ఉద్యోగం చేసుకుంటుంది, ఎలాగ జీతం పడితే టెన్షన్ లేకుండా ఇప్పుడు ఇంతమందికి ఇన్ని లక్షల జీతాలు ఇవ్వాలి అని ఎప్పుడైనా అనిపించిందా? హాయ్ ఆదిత్య. హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హట్కే స్టోరీ పాడ్కాస్ట్. ఈ గెస్ట్ ఈజ్ అ స్పెషల్ గెస్ట్. ఈయన నా క్లాస్మేట్ బీటెక్ లో. సో దిస్ గోనా బి అ క్యాజువల్ కాన్వర్సేషన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, న్యూస్ ఫ్యాక్ట్ అనే వెబ్సైట్ ఆల్రెడీ నువ్వు పెట్టి ఇట్స్ అ హ్యూజ్ అండ్ మ్యాసివ్ సక్సెస్. అంత మ్యాసివ్ సక్సెస్ అయిన వెబ్సైట్ ని నువ్వు ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది? నిజానికైతే ఇది మన కాలేజీలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన కంపెనీ ఇది. యా. సో 2012లో దీన్ని స్టార్ట్ చేసాం. సో 2012లో న్యూస్ ట్రాక్ట్ అని ఒక ఆన్లైన్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసాం. సో స్టార్ట్ చేసి వీ స్టార్టెడ్ యూజింగ్ పంపింగ్ ఆల్ ద న్యూస్, నేషనల్, ఇంటర్నేషనల్, సినిమా, ఫిల్మ్స్, ఎవ్రీథింగ్. అలా అన్ని కేటగిరీస్ న్యూసెస్ వి స్టార్టెడ్ పబ్లిషింగ్ ఇట్. సో వీ గాట్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్. అండ్ నిజానికైతే పర్ డే వీ యూస్ టు హ్యావ్ అరౌండ్ 50,000 విజిట్స్ పర్ డే. దిస్ ఇస్ ఇన్ 2012, 2013, 14. సో నిజానికి 2014 ఎలక్షన్స్లో కూడా we got opportunity to declare all the results online. అప్పుడు ఆన్లైన్ పోర్టల్స్ అయితే అంత పర్ఫెక్ట్ గా లేవు. we used some techniques, each and every round, each and every party, each and every ward, మొత్తం రిజల్ట్స్ అన్ని కూడా మేము ఆన్లైన్ లో పోస్ట్ చేసాం. సో ఒక్క రోజు we got almost around 6 lakh unique viewers on the same day and unique visitors ఒక్క రోజులో. that in 2000, this is pre Jio era idanta. So that's where internet is costly and we used to buy for hundreds of rupees. So ఆ టైంలో we got this much of visitors. అండ్ అప్పుడు ఎలక్ట్ అయిన సీఎం కూడా కంగ్రాచులేట్ చేశారు ట్విట్టర్ లో. బట్ ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చిందంటే, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వోక్సన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఐ గాట్ సమ్ రియలైజేషన్. ఎవ్రీడే న్యూస్ అన్నది ఏమవుతుందంటే, గాసిప్స్, కాంట్రవర్సీ లేకపోతుంటే నడవట్లా. నేను అనుకున్నది ఏంటంటే ప్రతిరోజు కాంట్రవర్సీ, ప్రతిరోజు ఏదో ఒక గాసిప్ క్రియేట్ చేసి దట్టు హీరోయిన్స్ మీద ఏదో కాంట్రవర్షియల్ కామెంట్ చేయడం, దాని మీద బిజినెస్ చేసుకుంటేనే సక్సెస్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ఎరా. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మనం సినిమా గురించో, వేరే ఆ నలుగురు సినిమా గురించో మాట్లాడితే ఎవరో చూడరు. సో విచ్ ఎవర్ ఇస్ ట్రెండింగ్, ఐ నీడ్ టు గెట్ అప్డేటెడ్ అండ్ ఆ డొమైన్ ఆఫ్ నాలెడ్జ్, ఆ కొత్త కంటెంట్ ఎప్పటికప్పుడు పెట్టాలి. గాసిప్స్, ఈ కాంట్రవర్సీ అయితేనే పని అవుతుంది. సో నాకు ఇంకా గాసిప్, కాంట్రవర్సీల మీద బిజినెస్ రన్ చేసే ఉద్దేశం లేక ఐ పాజ్డ్ ఇట్. మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా, బట్ యూజింగ్ సమ్ AI ఏజెంట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మేబీ నాట్ రైట్ నౌ, ఇన్ నియర్ ఫ్యూచర్. ఆదిత్య, నీ దృష్టిలో
ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? ఎందుకంటే రీసెంట్ ఇయర్స్‌లో దట్ హాస్ బికమ్ ఎ ఫ్యాడ్. అందుకు యాహ్! యు ఆర్ ట్రూ. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్న పదం నిజంగానే ఆ రకంగా అయిపోయింది. సో అకార్డింగ్ టు మై ఎంటర్‌ప్రెన్యూర్ ఇస్ వన్ హూ టేక్స్ ద రిస్క్ దట్ ఈస్ నోన్ ఫర్ ఎవ్రీవన్. బట్ నా దృష్టిలో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాట్ ప్రాబ్లమ్ యు ఆర్ సాల్వింగ్ ఆర్ ఎల్స్ వాట్ ఇన్నోవేషన్ యు ఆర్ డూయింగ్. సో ఎప్పుడైనా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏంటంటే ఇదొక ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఒక ఇన్నోవేషన్ ఏదైనా ఉన్న ప్రాసెస్‌లో ఇన్నోవేషన్ చేస్తేనో దెన్ వాళ్ళకి ఆ టైటిల్ వస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో ఇఫ్ ఇట్ ఇస్ నా ఒపీనియన్‌లో ఇట్ షుడ్ నాట్ గో టు ఎ రీసెల్లర్స్ ఆర్ ఇట్ షుడ్ నాట్ గో టు సమ్‌వన్ ఎల్స్. సో వాట్ రిస్క్ యు ఆర్ టేకింగ్ ఫర్ వాట్? ఫర్ వాట్ ప్రాబ్లమ్ యు ఆర్ సాల్వింగ్ ఆర్ యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్ డిఫరెంట్ వే దెన్ యు ఆర్ కాల్డ్ యాస్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. నాకు ఇక్కడ ఇది నా ఓన్ ఫార్ములా ఒకటి ఉంది, నేను సరదాగా చెప్తా. సో నా దృష్టిలో ఏంటంటే రిస్క్ ఈజ్ ఈక్వల్ టు కిక్ అంట. రిస్క్ కి కిక్ కి సంబంధం ఏంటంటే రిస్క్ తీసుకుంటేనే కిక్ వస్తుంది. అది ఎలా అంటే మన LHS ఈజ్ ఈక్వల్ టు RHS లాగా కామన్ ని అక్కడ ఇక్కడ క్యాన్సిల్ చేసే రిస్క్ కిక్ లో ఓకే. RISK KICK INK ఐఎన్ పోతుంది. RS ఈజ్ ఈక్వల్ టు KC కిక్. రూపీస్. సో ఎన్ని రూపీస్ ఖర్చు పెడితే అంత కిక్ వస్తుంది. దాని వైస్ వర్సాల కనుక చూస్తే ఎంత ఎనర్జీ కిలో KC ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్ములా కనుక చూసుకుంటే నువ్వు ఎంత ఎనర్జీ పెడితే అన్ని డబ్బులు వస్తాయి. సో వాట్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ గివింగ్ దే, నీకు అది ప్యాషన్ ఉండాలి. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇస్ సంథింగ్, ఈ రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీ ప్రాబ్లమ్ సాల్వింగ్ తో పాటు యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ అంబిషన్, యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ గట్. ఇది నేను కంపల్సరీ చేస్తాను, ఇది వదిలేకూడదు. నా దృష్టిలో ఎంత ఫెయిల్ అయితే ఆడందు గొప్పడు. సో నువ్వు ఫెయిల్ అయిపోయిన ఫార్ములాస్ అన్ని తెలుసు నీకు. సో నెక్స్ట్ టైం యూ వోంట్ ట్రై దట్ ఫార్ములా. నువ్వు అప్పుడు కిందకి దిగితేనే కదా నువ్వు హైట్ చూడగలవు. కిందకి దిగకపోతే హైట్ ఎక్కడ చూస్తావు? ఈ డెఫినేషన్స్ నువ్వు దృష్టిలో పెట్టుకున్న వాడే హీజ్ ఎ పర్ఫెక్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాడు. అండ్ ఈ రోజుల్లో ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే దీంతో పాటు వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉండాలి, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని చూపించుకోగలగాలి. నువ్వు కనుక అబ్జర్వ్ చేస్తే స్విగ్గీ జొమాటో తో పాటు ఇంకా కాంపిటేటర్ ప్రొడక్ట్స్ ఆ లెవెల్లో సక్సెస్ అయినవి లేవు. ఎందుకంటావు? మెయిన్ గా ఇస్ ఇట్ అబౌట్ ఫండింగ్? నాట్, ఇట్స్ అబౌట్ ఫండింగ్. అండ్ ఇప్పుడు స్విగ్గీ జొమాటోని కొట్టాలంటే ఆ లెవెల్ ఆఫ్ ఫండ్ ఉన్నప్పుడే నువ్వు వాళ్ళతో కాంపిటీటర్ గా వెళ్ళగలవు. ఆ లెవెల్ ఆఫ్ ఫండ్ ఉండాలంటే నీకు ఎంత నెట్వర్క్ ఉండాలి, ఎంత సంకల్పం ఉండాలి, నీకెన్ని గట్స్ ఉండాలి, ఎంత రిస్క్ చేయాలి, నీకు ఎంత కిక్ కావాలి. సో జస్ట్ ఇమాజిన్ దట్. సో అది చేయగలిగిన వాడు ఎంటర్‌ప్రెన్యూర్స్. నా దృష్టిలో దట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ మీ. సో ఈ డిస్కషన్ లో నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు యు ఆర్ టెలింగ్ అబౌట్ ఫండింగ్ ఇవన్నీ కూడా కదా, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ఆంటర్‌ప్రెన్యూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి, ఆర్ ఎల్స్ కనెక్షన్ ఎక్కువ ఉండి వచ్చిన వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు పిచ్ దేర్ ఐడియాస్ అండ్ కమింగ్ కదా. మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో కూడా. సో వాట్ డూ యూ సే అబౌట్ లైక్ దేర్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్స్ మేజర్లీ ఇన్ ద ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ దిస్ ఫీల్డ్? అంటే నిజానికైతే ఈ క్వశ్చన్ మన పేరెంట్స్ కి అయితే ఆ జనరేషన్ వాళ్ళకి ఆన్సర్ ఇస్ అ బిట్ డిఫికల్ట్. బట్ మన జనరేషన్ కి మనం కనుక అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ సీన్ ద గూగుల్ ఎరా అయిపోయింది, ఇప్పుడు GPT ఎరాలో ఉన్నాం మనం. సో వీ నో హోమ్ టు కాంటాక్ట్. వీ గాట్ సమ్ వెరీ గుడ్ ఈవెంట్స్ లైక్ షార్క్ ట్యాంక్స్. వీ గాట్ వెరీ గుడ్ ఫండింగ్ ఏజెన్సీస్ ఎవ్రీవేర్. సో వై కాంబినేటర్ కానీ, ఇప్పుడు హైదరాబాద్ లో కానీ, బెంగళూరులో కానీ ద ఫండింగ్ వింటర్ ఇస్ హ్యాపెనింగ్. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. సో దిస్ ఇస్ ఇందాక అన్నట్టు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఆ ప్రోడక్ట్ ఎక్కడ సక్సెస్ అవుతుంది, ఎవరు ఫండ్ చేస్తారు, ఎలా ఫండింగ్ తెచ్చుకోవాలన్నది కూడా ఇంపార్టెంట్. అండ్ నిజానికి ఈ ఫండింగ్ క్వశ్చన్ లో ఏ కంపెనీ కూడా, ఏ వెంచర్ క్యాపిటలిస్ట్ కూడా డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వరు. వాళ్ళు డబ్బు ఇవ్వాలి అంటే నీ దగ్గర ప్రోటోటైప్ రెడీగా ఉండాలి, నువ్వు కొంచెం బిజినెస్ చేసి ఉండాలి. ఇఫ్ యు ఆర్ షోయింగ్ దట్ ఈస్ అన్ వైబుల్ ప్రొడక్ట్ అండ్ యువర్ ఐడియా ఇస్ గుడ్ అండ్ ఇట్స్ గెటింగ్ మార్కెట్ రీచ్ ఉంది, దానికి మార్కెట్ పొటెన్షియల్ ఉంది అనుకున్నప్పుడే నీకు ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ వీళ్ళు ఫండ్ చేస్తారు. అది చెయ్యాలి అంటే దేర్ ఆర్ అన్ నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ దిస్. మనకి ఇప్పుడు వరకునైతే ఎవరు సపోర్ట్ చేసేవారు కాదు, కానీ గవర్నమెంట్ ఇస్ సపోర్టింగ్, VCs ఆర్ సపోర్టింగ్. అండ్ టు ఇనిషియల్లీ టు స్టార్ట్ విత్ వీ హ్యావ్ ఫ్రెండ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా, ఆల్ బిగ్ కంపెనీస్ వాళ్ళు సర్టెన్ ఎంప్లాయీస్ కి సర్టెన్ టైం పీరియడ్ దే ఆర్ ఆస్కింగ్ ఎంప్లాయీస్ టు డూ దట్ ఇన్నోవేషన్స్ అండ్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ దర్ ఓన్. ఇందులో ఈ క్వశ్చన్ ఇంకా చాలా డెప్త్ కి వెళ్ళొచ్చు. నిజానికి ఏంటంటే దెర్ ఇస్ ఫ్లిప్కార్ట్ మాఫియా, దెర్ ఇస్ క్రెడ్ మాఫియా, దెర్ ఇస్ ఫోన్ పే మాఫియా. ఆ కంపెనీస్ లో వర్క్ చేసి వచ్చి కంపెనీస్ నడిపి సక్సెస్ చేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇట్ అండ్ సో దట్ ఇస్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ అండ్ దే ఆర్ crazy enough to do that ఈ రోజుల్లో. and if you see the latest trends in future, they are 100% going to be a
సింగిల్ మ్యాన్ $1 billion కంపెనీస్. నువ్వు మార్క్ మై వర్డ్స్, కంపల్సరీ ఫ్యూచర్ లో సింగిల్ పర్సన్ $1 billion కంపెనీస్ రాకపోతున్నాయి. మొత్తం వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏఐ ఏజెంట్సే, వాళ్ళే దగ్గరుండి కంపెనీస్ నడిపించకపోతున్నారు. సో మళ్ళీ again it comes to the back definition, what problem you are solving. So you need to identify that is a basically a really good problem or not. ఆ ప్రాబ్లం నిజానికి జనాలకి అవసరం అయితే బూమ్. సో ఈ డిస్కషన్ లో నాకు ఇంకొక ఫండింగ్ ఇదంతా కదా మన డిస్కషన్స్ ఉంది. సో 2020 ఆఫ్టర్ కరోనా 2021 2022 ఇస్ అ లైక్ ఫ్లారింగ్ పీరియడ్ కదా, అండ్ లేటర్ 2023 2024 కొంచెం మనము గ్రాఫ్ డౌన్ చూసాం కదా. సో మీకు వచ్చే ప్రాజెక్ట్స్ లో హౌ డిడ్ యూ ఎఫెక్టెడ్ ఫ్రమ్ దిస్ పీరియడ్? నిజానికి అయితే కోవిడ్ టైంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే 2018 డిసెంబర్ వి గాట్ అవర్ న్యూ ఆఫీస్, అండ్ 2019 వి గాట్ గుడ్ క్లయింట్స్ అండ్ వర్కింగ్ ఫైన్. కరెక్ట్ గా 2020 జాన్ ఫెబ్ లో వీఆర్ అబౌట్ టు సైన్ న్యూ ప్రాజెక్ట్స్. మార్చ్ లో దెబ్బడిపోయింది. సో దీని వల్ల ఏంటంటే ద రికరింగ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ వాట్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇస్ నాట్ గోయింగ్ వెల్. సో దెన్ అగైన్ మళ్ళీ వి స్టార్ట్ సీయింగ్ వేర్ ఆర్ ద ఆపర్చునిటీస్ టు ఎక్స్ప్లోర్, ఎక్కడ గ్రో అవ్వచ్చు. అండ్ నిజానికి అయితే కోవిడ్ కొన్ని కొత్త ఆలోచనలు ఇచ్చింది మాకు. ఆ టైంలో మనం కనుక చూసుంటే ఆరోగ్య సేతు అని ఒక యాప్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆరోగ్య సేతు యాప్ ఏం చేసేదంటే బ్లూటూత్ ద్వారా వర్క్ చేస్తూ నువ్వు బ్లూటూత్ ఆన్ చేసుకుని నీ మొబైల్ ఫోన్ లో బ్లూటూత్ ఆన్ చేసి వెళ్తే, సో ఇఫ్ సమ్మన్ ఇస్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్ వీ యూస్ టు గెట్ నోటిఫికేషన్ అండ్ ఆల్ దిస్ స్టఫ్, వీ యూస్ టు గెట్ ఎలెక్టెడ్. సో బట్ వాట్ ఇస్ ద రేంజ్ ఆఫ్ దట్ బ్లూటూత్? అండ్ ప్రతి మొబైల్ ఫోన్ కి బ్లూటూత్ ఉండదు. అండ్ వాట్ ఇఫ్ ఇప్పుడు ఆ టైంలో మొత్తం అందరికీ కూడా ఇంట్లో అందరికీ ఫోన్స్ ఉన్నాయన్న గ్యారంటీ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ మే యూజ్ మై ఫాదర్స్ ఫోన్ ఎట్ ద టైమ్, సో ఆర్ ఎల్స్ మై కిడ్ మే యూజ్ మై ఫోన్ ఎట్ ద టైమ్. సో దెన్ వీ కేమ్ అప్ విత్ అ న్యూ ప్రాజెక్ట్ ఎట్ ద టైమ్. సో ఆ టైం మేము ఏం చేసామంటే ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ క్లయింట్స్ ప్రాజెక్ట్, వి గాట్ ఎనఫ్ టైమ్ టు డూ R&D, వి గాట్ ఎనఫ్ టైమ్ టు క్రియేట్ న్యూ వెంచర్స్ వితౌట్ ఇంటర్నెట్, వితౌట్ బ్లూటూత్, వితౌట్ వైఫై, వితౌట్ NFC. So we can, two devices can communicate each other వితౌట్ ఆల్ దిస్ థింగ్స్. without all these things. ఎలా? సో ప్రతి మొబైల్ ఫోన్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని కనుక మనం Okay. మ్యాప్ చేయగలిగితే బోత్ మొబైల్ ఫోన్స్ విల్ గెట్ కమ్యూనికేటెడ్. సో ఆ డేటా ఎక్స్చేంజ్ అన్నది జరుగుతుంది. దిస్ వర్క్స్ ఆన్ ఆడియో ఫ్రీక్వెన్సీ. సో ఈ ఆడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ యూస్ చేసి, అండ్ అఫ్ కోర్స్ దీనికి కూడా బ్యాండ్ విత్ ఉంది, కిలోమీటర్ దూరం అయితే ఏం పనిచేయదు. అదే. ఈ టెక్నాలజీ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నెట్, బ్లూటూత్ ఈ హర్డిల్స్ ఏం లేకుండా వీ కెన్ కమ్యూనికేట్. అప్పట్లో కనుక నువ్వు చూసుంటే మార్నింగ్ 6 to 8 మాత్రమే షాప్స్ తెరిచేవారు. అవును. ప్రతి షాప్స్ లో కూడా బయట ఒక బుక్ పెట్టి ఎవరు వస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని నోట్ చేసేవారు. వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఆధార్ కార్డ్ అన్ని నోట్ చేసేవారు. సో ఇప్పుడు నేనే నీ పేరు ఎంటర్ చేసి ఎవరో ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి వెళ్ళొచ్చు కదా. సో నిజానికైతే మన ఇండియాలో కరోనా స్ప్రెడ్ అవడానికి రీజన్ కూడా బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎన్ పర్ఫెక్ట్ విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎట్ ద టైమ్. ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసాం. ఎందుకు మార్కెట్ లోకి తీసుకురాలేదంటే వి గాట్ ఆపర్చునిటీ టు మీట్ హైయర్ అఫీషియల్స్ ఇన్ ద గవర్నమెంట్. దే మెన్షన్ దట్ దిస్ ఇస్ కమ్స్ అండర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ ఒక్కసారి ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారం మా యాప్ డిలీట్ చేసేయాలని చెప్పారు. ఇంత వర్క్ చేసిన టెక్నాలజీని మాకు అలా చేసే ఉద్దేశం లేక వి క్లోజ్ దట్. ఓకే. అండ్ కరెక్ట్ గా ఇదే టైంలో ఆగ్యుమెంటెడ్ రియాలిటీ కూడా కొంచెం వర్కౌట్ చేసాం. సో ఆగ్యుమెంటెడ్ రియాలిటీ మీద కూడా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసాము. నిజానికైతే మా ఉద్దేశం ఏంటంటే, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ చాలా స్కీమ్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే. QR code is known for everyone. So, but what we have done is instead of QR code, there are a number of QR codes to scan. ఏ QR code స్కాన్ చేయాలి ఏంటనేది ఆవిడకి క్లారిటీ లేదు. దాని బదులు మన సీఎం ఫోటో అక్కడ ఉంటుంది కదా, Yeah. డైరెక్ట్ సీఎం ఫోటో మీదే కనుక పెడితే నీకు ఏ స్కీమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి, దేనికి నువ్వు ఎలిజిబిలిటీ కాదో చెప్పొచ్చు పర్సన్ వైస్. ఓకే. సో దట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ డూ ఇట్. అండ్ మేము ఇది ట్రై చేసాము. ట్రై చేసి వీ గాట్ సక్సీడెడ్ ఈవెన్. ఆసమ్. ఇప్పుడు న్యూస్ పేపర్ లో దట్ ఇస్ గాట్ ట్రెండింగ్ నౌ. న్యూస్ పేపర్ లో ఇప్పుడు రీసెంట్ గా ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆల్సో యూజింగ్ AR. సో బట్ నిజానికి అయితే వీ గాట్ ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ వెంచర్స్ ఇన్ 2020. కోవిడ్ అయితే మేము ఈ రకంగా ఉపయోగించుకున్నాం. ఓకే. మీరు ఆఫీస్ ఫ్లాట్స్ అవన్నీ ఖాళీ చేస్తారు ఆ టైంలో? నిజానికి అయితే 1 year హోల్డ్ చేసి ఉంచాం. కోవిడ్ తగ్గిపోతుంది అయిపోతుందని. అది కాస్త 2 years ఉండాల్సి వచ్చింది. సో 2021 జాన్ లో వి వెకేటెడ్ అవర్ ఆఫీసెస్. అండ్ అగైన్ 2021 ఆగస్ట్ లో మళ్ళీ కొత్త ఆఫీస్ తీసుకున్నాం. సో అప్పుడు వరకు ఇటు వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే ఉన్నారు ఎంప్లాయీస్ అంతా. దట్స్ హౌ వి గాట్ మేనేజ్డ్. అసలు
బైట్స్ ఎడ్జ్ పేరు ఎలా వచ్చింది? మీ కంపెనీలో మీరు ఏం చేస్తారు? సో బైట్స్ ఎడ్జ్ అన్నది ఇట్స్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ. ఆ పేరు ఎలా వచ్చింది అంటే కంప్యూటర్ లో మనం ఏం మెజర్ చేసినా వి యూస్ టు మెజర్ అండ్ బిట్స్ అండ్ బైట్స్. దట్స్ వేర్ వి గాట్ బైట్స్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎడ్జ్ ఇస్ ఎ ప్లేస్ ఓ లొకేషన్. సో వేర్ ద కంప్యూటర్ రిలేటెడ్ స్టఫ్ విల్ హ్యాపెనింగ్, బిట్స్ అండ్ బైట్స్ ఓకే. అన్న దాంతో వీ నేమ్డ్ ఇట్ యాజ్ బైట్స్ ఎడ్జ్. సో ఈ బైట్స్ ఎడ్జ్ లో మాకు 3 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి: డిజైన్, డెవలప్మెంట్, డిజిటల్. Okay. అంటే ఒక పర్సన్ ఒక ఐడియాతో కనుక మన కంపెనీలో కనుక వస్తే రైట్ ఫ్రమ్ వాళ్ళకి కావాల్సిన డిజైన్ సర్వీసెస్ దగ్గర నుంచి, ఒక ఐడియాతో మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళకి ఒక లోగో కావాలి, లోగో కంటే ముందు నేమ్ సెలెక్షన్ కావాలి. సో నేమ్ సెలెక్షన్, లోగో ఐడెంటిఫికేషన్, వాళ్ళకి ఒక బ్రౌచర్, లీఫ్లెట్, ఒక ఫ్లైయర్, ఒక వెబ్సైట్, ఇంకా వాళ్ళది ఏదైనా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే వాళ్ళకి ఒక ప్రొడక్ట్ డెవలప్ చేయాలి. ప్రొడక్ట్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి. సో నువ్వు కనుక అబ్జర్వ్ చేస్తే దేర్ ఆర్ 3 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్: డిజైన్, డెవలప్మెంట్, డిజిటల్. సో డిజైన్ లో మేము మా డిపార్ట్మెంట్ కి పెట్టుకున్న పేరు బ్లూ స్వాన్ డిజైన్. ఓకే. Okay, we used to do all this design services there. Next comes the development. Development lo we are currently using Java, Flutter, React, Angular ఈ టెక్నాలజీస్ యూస్ చేస్తున్నాము. ఓకే. ఈ టెక్నాలజీస్ యూస్ చేసి వాళ్ళకి ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తాం. వాళ్ళకి ప్రొడక్ట్ డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ దే నీడ్ టు హిట్ ద మార్కెట్. దట్స్ వేర్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ రిక్వైర్డ్. ఫర్ డిజిటల్ మార్కెటింగ్ వీ నేమ్డ్ అవర్ డిపార్ట్మెంట్ హ్యాస్ క్రియేటివ్ నాయిస్. సో Oh. క్రియేటివ్ నాయిస్ అని పేరు పెట్టాం దానికి. సో దట్స్ వేర్ వీ యూస్ టు హ్యాండిల్ ద క్రియేటివ్ నాయిస్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. We got opportunity to work around 500+ clients so far. Awesome. That's about the company. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్లు చాలా బాగున్నాయి. బ్లూ స్వాన్, క్రియేటివ్ నాయిస్, బైట్స్ ఎడ్జ్, వెరీ నైస్. Thank క్రియేటివ్, you. రియల్లీ నేమ్స్ అన్ని ఫస్ట్ క్రియేటివ్ గా ఉన్నాయి. అండ్ మీ కంపెనీలో చూస్తే దేర్ ఆర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఈ డొమైన్ కే కాదు, ఈ డొమైన్ కే అన్నట్టుగా కాకుండా డిఫరెంట్ డొమైన్స్ మీద డిఫరెంట్ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ ఇండస్ట్రీస్ మీద వర్క్ చేస్తున్నాం. హౌ యు ఆర్ గెటింగ్ క్లయింట్స్? అలాంటి క్లయింట్స్ అసలు హౌ డూ యూ అప్రోచ్ అ క్లయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ ఇన్ని డొమైన్స్ లో అసలు ఎలా వర్క్ చేస్తున్నారు? ఇందులో క్వశ్చన్ కి అయితే ఆన్సర్ ఇవ్వకూడదు. క్లయింట్లు ఎలా వస్తున్నారంటే దట్స్ ద బిజినెస్ సీక్రెట్. ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ నో సీక్రెట్. సో ఫస్ట్ ఎప్పుడైనా ఏంటంటే వాట్ ఇస్ ద థింగ్ దట్ మ్యాటర్స్ ఇస్ మోస్ట్ ఇస్ క్లయింట్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అవర్స్ ఇస్ అన్ బడ్డింగ్ కంపెనీ. అవర్స్ ఇస్ నాట్ అన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బిగ్ కంపెనీ. సో అవర్స్ ఇస్ ఎ బడ్డింగ్ కంపెనీ అండ్ వీ వాంట్ గ్రో అవ్వాలి అంటే ప్రతి క్లయింట్ మనకి ఇంపార్టెంట్, ప్రతి క్లయింట్ ఫీడ్బ్యాక్ మనకి ఇంపార్టెంట్, క్లయింట్ వర్క్ మనకి ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏ వర్క్ తో వచ్చారో ఆ వర్క్ కి నిజానికి అయితే వీ యూస్ టు డూ లాట్స్ ఆఫ్ R&D. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం R&D చేసి ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవ్వదు అన్నది మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తుంటాం. అండ్ ఇంత పెరగటానికి రీజన్ ఏంటంటే దేవుడు ఆశీర్వాదం ఫస్ట్ థింగ్. దానికంటే ముందు ఇంకొకటి ఏంటంటే రిఫరల్ విల్ వర్క్ ఎ లాట్. మన వర్క్ ఎప్పుడైతే క్లయింట్ కి నచ్చుతుందో వాళ్ళే మనల్ని ఇంకొకరికి రిఫర్ చేస్తారు. సో దట్స్ హౌ వీఆర్ గ్రోయింగ్ అవర్ వింగ్స్. నిజానికైతే వీ డోంట్ హ్యావ్ అన్ ఎక్స్క్లూజివ్ సేల్స్ డిపార్ట్మెంట్ ఆర్ ఎక్స్క్లూజివ్ సేల్స్ టీమ్ టు హ్యాండిల్ దిస్. సో ఆల్ అవర్ క్లయింట్స్ ఆర్ అవర్ రిఫరల్ సేల్స్ పీపుల్. దే ఆర్ రిఫరింగ్. దట్స్ హౌ వీ గాట్ ఎక్స్పాండింగ్. ఇన్ని డిఫరెంట్ డొమైన్స్ లో చేస్తున్నారు కదా. బయట చూస్తే ఒక కంపెనీ ఇలాంటి స్టార్ట్అప్స్ చూస్తే దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ డొమైన్ అని ఉంది, కానీ మీది చాలా ఉంది కదా. సో హౌ డిడ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఆన్ దట్ పాయింట్? సో నిజానికైతే మనము ఈ కంపెనీ ఒక డొమైన్ కే కనుక స్టిక్ అవుతే దర్ ఇస్ అ గుడ్ థింగ్, దర్ ఇస్ అ బ్యాడ్ థింగ్. గుడ్ థింగ్ ఏంటంటే ఆ డొమైన్ లో డెప్త్ నాలెడ్జ్ వరకు మనం వెళ్ళొచ్చు, ఎండ్ టు ఎండ్ ప్రొడక్ట్స్ డెవలప్ చేయొచ్చు. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే వీ విల్ బి ఓన్లీ స్టక్ టు వన్ డిపార్ట్మెంట్. ఐ డోంట్ వాంట్ టు బీ స్టక్ టు వన్ డిపార్ట్మెంట్. అలా అని మళ్ళీ డెప్త్ కి వెళ్ళడం అంటే లేదు, డెప్త్ కి వెళ్తాం. ఐడెంటిఫై వాళ్ళ ప్రాబ్లం మనకి ఎలా అప్డేట్ గా ఉంటాము అంటే వాళ్ళు ఒక రిక్వెస్ట్ అడిగిన తర్వాత ఇట్స్ అవర్ కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ టు అండర్స్టాండ్ దేర్ నాలెడ్జ్. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా సెకండ్ హ్యాండ్ పీపుల్. ఎందుకు సెకండ్ హ్యాండ్ పీపుల్ అంటున్నానంటే వాళ్ళకు ఉన్నంత డొమైన్ నాలెడ్జ్ మనకు ఆ డొమైన్ లో రాదు. బట్ వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ వీ కెన్ హ్యావ్ ఇస్ ఇది ఏ వేలో వెళ్తే బాగుంటుంది, ఎలా రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది, ఎలా చూపిస్తే బాగుంటుంది అన్నది మనకి తెలుసు. బట్ ఆ డొమైన్ లో డెప్త్ నాలెడ్జ్ అయితే మనకు ఉండదు. బట్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇస్ ఒక క్లయింట్ మనకు వస్తే వీ కెన్ ఐడెంటిఫై ద సిమిలర్ డొమైన్ క్లయింట్. వాళ్ళు ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నారు, హౌ దిస్ కంపెనీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ కంపెనీ, వాట్ ఆర్ ద థింగ్స్ వీ కెన్ ఎంబెడ్ టు మేక్ దిస్ కంపెనీ గ్రో ఈక్వల్లీ. సో ఆ ప్రాబ్లమ్ ని మనం ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ గా మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు అన్న దాన్ని బట్టి కనుక మనం చేసుకోగలిగితే
100% no one is going to lose this. మేబీ దీని ఆన్సర్ చెప్తావో లేదో తెలియదు కానీ ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ప్రాఫిట్ ఎలా ఉంటుంది అంటే ఇది డిపెండ్స్ అపాన్ ది క్లయింట్ దేర్ వర్క్. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా దెర్ ఇస్ నో ఫిక్స్డ్ ట్యాగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఆర్ సంథింగ్. ఎందుకంటే ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చే రిక్వైర్మెంట్ ని బట్టి వీ నీడ్ టు చేంజ్ అవర్ సెల్స్ అండ్ వీ నీడ్ టు డెలివర్ అవర్ సెల్స్. ఇప్పుడు ఒక క్లయింట్ మనకు వచ్చి దే మే ఆస్క్ ఫర్ అన్ అప్లికేషన్ విచ్ నీడ్ టు క్యాటర్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్. అలాంటి అప్లికేషన్ ₹1,00,000 చేసామంటే మనం చేయలేం. దట్ రిక్వైర్స్ ఇట్స్ ఓన్ క్యాపబిలిటీస్ అండ్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు మేక్ ఇట్ హ్యాపన్. సో బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే క్లయింట్ ఐఎమ్ ట్రైయింగ్ అన్ MVP, ఐ నీడ్ టు గో టు ఇన్వెస్ట్మెంట్, ఐ నీడ్ టు ప్రూవ్ దట్ మై ప్రొడక్ట్, మై ఐడియా ఇస్ సక్సెస్ఫుల్, దెన్ ఓన్లీ ఐ కెన్ గెట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే వాళ్ళకి తగ్గట్టు మనం అది వాళ్ళు దట్ వాట్ దే ఆర్ లుకింగ్ ఇస్ అన్ MVP. హీఈస్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎ ఫైనల్ ప్రొడక్ట్. అది మనం అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి డెలివర్ చేసి సక్సెస్ అయితే ఫైనల్ ప్రాజెక్ట్ వస్తుంది. ద ఆన్సర్ ఇస్ దెర్ ఇస్ నో ఫిక్స్డ్ ప్రైస్ ట్యాగ్. వీ యూస్ టు వర్క్ ఫర్ ద క్లయింట్స్. 5,000 వర్క్ చేసిన క్లయింట్ ఉంది, 5 కోట్లకి వర్క్ చేస్తున్న క్లయింట్ ఉంటది. అది ఇట్స్ నాట్ ఫిక్స్డ్. బైట్స్ ఎడ్జ్ రీసెంట్ క్లయింట్ ఎవరు, ఇఫ్ యూ కెన్ సే? నథింగ్. వీ గాట్ ఆపర్చునిటీ. సో బెంగళూరులో ఒక హోటల్ ఉంది, శివాజీ మిలిటరీ హోటల్ అని. ఇట్స్ సో ఫేమస్. సో వాళ్ళు ఇప్పుడు వరకు అయితే ఎక్కడ ఫ్రాంచైజెస్ ఎక్కడికి ఇవ్వలేదు. వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు కమ్ టు మాదాపూర్, హైదరాబాద్. వాళ్ళకి కంప్లీట్ రీబ్రాండ్ చేసాం వాళ్ళ హోటల్ ని, రీబ్రాండింగ్ దమ్. దట్స్ అవర్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్. అండ్ నెక్స్ట్ వీ గాట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ రీసెంట్ ఫండెడ్ డ్రోన్ కంపెనీ మారుట్ డ్రోన్స్. మారుట్ డ్రోన్స్ కి రీసెంట్ వాళ్ళకి ఒకరికి వర్క్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ అవర్ కరెంట్ న్యూ క్లయింట్స్. మంచి 2 క్లయింట్స్ ఆర్ సో ఫేమస్, వెరీ ఫేమస్. థ్యాంక్ యూ. బైట్స్ ఎడ్జ్ లో ఇప్పటిదాకా మీరు చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ లో మీకు గుర్తుండిపోయేది, ద బెస్ట్ అనిపించేది మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదైనా ఉందా? అంటే ఏ కంపెనీకైనా చేసిన సినారియో, కేస్ స్టడీ ఏదైనా ఉంటే చెప్పగలుగుతారా? నిజానికైతే ప్రతిదీ ఇంపార్టెంట్, అన్ని మంచి గుర్తుండిపోయే కేస్ స్టడీసే. ఇది బాలేదు అని చెప్పడానికి ఏం లేదు. బట్ వన్ ఆఫ్ అవర్ వెరీ ఫస్ట్ లో చేసిన ఒకటైతే గుడ్ టు డిస్కస్ అనుకుంటున్నా. దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ 2013. సో మన ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన నెక్స్ట్ ఇయర్. సో ఆ టైంలో వి గాట్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ వన్ ఆఫ్ బిగ్ ఆక్వాకల్చర్ ఆక్వా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఇన్ అవర్ ఏరియా. మనకు అక్కడ ఎక్కువ అవేగా భీమవరంలో. సో వాళ్ళ కంపెనీ ఒకటి వచ్చింది. వాళ్ళు కంపెనీకి ఏంటంటే దే ఆస్క్డ్ us వాట్ యూ కెన్ డూ టు ఇంప్రూవ్ సేల్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో నిజానికైతే ఇక్కడ టెక్నాలజీ కంటే కూడా బుర్ర ఎక్కువ వాడేమని చెప్పాలి. సో టెక్నాలజీ అప్పుడు ఆలోచించింది ఏంటంటే చేపల చెరువులు అన్నది ఊరికి అవతల ఎక్కడో ఉంటాయి. దోస్ ఆర్ ద థింగ్స్ నాట్ ఇన్ బిట్వీన్ ద సిటీ ఆర్ టౌన్. సో ఆ ప్లేస్ లో మొబైల్ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు. ఐఎమ్ సెయింగ్ దిస్ ఇన్ 2013 టైం. సో మొబైల్ సిగ్నల్స్ కానీ ఇవి కానీ సరిగ్గా లేని టైం. అక్కడ ఏదో డిజిటల్ మార్కెటింగ్ చేసి గూగుల్లోనో ఫేస్బుక్ లోనో యాడ్స్ పెడితే పని అవుతుంది. సో దెన్ వాట్ వి థాట్ ఇస్ వాళ్ళతో పాటు వెళ్ళాం. కొన్ని ఫీల్డ్స్ కి వెళ్ళాక మాకు అర్థమైంది ఏంటంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఎవ్రీ ఫార్మర్ యూస్ టు పిక్ ద వాటర్ ఫ్రమ్ ద పాండ్ అండ్ వాళ్ళ నియరెస్ట్ టౌన్ కి వెళ్ళి దే యూస్ టు టెస్ట్ దట్ అండ్ వాళ్ళు టెస్ట్ చేయిస్తారు. దాంట్లో దేర్ ఆర్ ఆల్మోస్ట్ అరౌండ్ సర్టెన్ పారామీటర్స్ దే నీడ్ టు కన్సిడర్. ఆ పారామీటర్స్ కన్సిడర్ చేసిన తర్వాత డిఓ లెవెల్ ఎంత ఉంది, పిహెచ్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, అన్ని వాళ్ళు మెజర్ చేసుకుని బేస్డ్ ఆన్ ఏదైతే తక్కువ ఉంటుందో వాళ్ళకప్పుడు దే యూస్ టు గో టు ద ఫెర్టిలైజర్ షాప్స్ అండ్ దే యూస్ టు గివ్ దెమ్ ద మెడిసిన్. దిస్ ఇస్ అ రెగ్యులర్ formula what they are doing. Then what we understand is వీళ్ళకి ఏదైనా ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ దట్ వాటర్ టెస్టింగ్. అండ్ వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వాటర్ టెస్ట్ చేయించుకుంటున్నారు, నెక్స్ట్ షాప్ కి వెళ్తున్నారు, దే ఆర్ పికింగ్ ద ప్రొడక్ట్. ఈ ఫ్లోని మారుస్తేనే సేల్స్ పెరుగుతాయని మాకు అర్థం. దెన్ వాట్ వి సజెస్టెడ్ ఇస్ వై డోంట్ యూ కమ్ అప్ విత్ సమ్ వెహికల్స్. సో ఈ వెహికల్స్ ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ ద కంప్లీట్ ఎక్విప్మెంట్ టు గో అండ్ వాటర్ టెస్ట్ దేర్ ఇట్ సెల్ఫ్ నియర్ ద పాండ్. మొబైల్ సొల్యూషన్. దీని వల్ల ఏమైందంటే మేము ఏం చేసామంటే వి కెప్ట్ హోర్డింగ్స్ ఎవ్రీవేర్. హోర్డింగ్స్ పెట్టి హోర్డింగ్స్ లో ఒక నెంబర్ ఇచ్చాం. ఈ నెంబర్ కి మీరు వాటర్ టెస్ట్ చేసుకోవాలంటే మిస్డ్ కాల్ ఇవ్వండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మేమే వచ్చి వాటర్ టెస్ట్ చేస్తామని చెప్పి. సో దీని వల్ల మాకేమైందంటే వాళ్ళు ఏ ఏరియాలో ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి, వి గాట్ ఆల్ దిస్ డేటా ఈజ్ ఇన్ అవర్ సర్వ్. మనకు అర్థమైంది ఏ ఏరియాలో ఏ పాండ్ కి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అక్కడ అవుతున్నాయి అర్థమైంది. సో దెన్ ఎప్పుడైతే వాళ్ళు మిస్డ్ కాల్ ఇచ్చారో మన వెహికల్ ఆ లొకేషన్ కి వెళ్ళి
ఆ వాటర్ శాంపిల్ కలెక్ట్ చేసుకుని టెస్ట్ రిపోర్ట్ ఇమీడియట్ గా ఇచ్చి అండ్ అలాంగ్ విత్ దట్ దే యూస్ టు గివ్ అవర్ ప్రొడక్ట్స్ దే. ఓకే. ఈ ప్రొడక్ట్స్ అక్కడే శాంపిల్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం. ఆ శాంపిల్ ప్రొడక్ట్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనకి ఫార్మర్ తో ఇంటరాక్షన్ పెరుగుతుంది. మనం డైరెక్ట్ గా ఫార్మర్ కి మన ప్రొడక్ట్ చేరుతుంది. వాళ్ళు శాంపిల్ యూస్ చేస్తున్నారు. దీని వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే నెక్స్ట్ టైం వాళ్ళే మళ్ళీ మనకి ఫోన్ చేసి మాకు ఇది నచ్చింది, ఈ ప్రొడక్ట్ మళ్ళీ పంపించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దీని వల్ల మనం ఈ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసి అండ్ వాళ్ళకి అక్కడ ఇచ్చింది చిన్న సాఫ్ట్వేర్, దట్ టు ఇన్ అన్ ఎక్సెల్. అదేంటంటే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ టెక్నాలజీ అయితే లేదు వాళ్ళు. సో ఆ సాఫ్ట్వేర్ లో ఏ క్లయింట్ కి ఇచ్చాము, ఏ ప్రొడక్ట్ ఇచ్చాము, దాని శాంపిల్ రిజల్ట్, వాడిన శాంపిల్ కి రిజల్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది అన్నది ఐడెంటిఫై చేసి అవర్ BPO టీమ్ యూస్ టు కాల్ దెమ్. సో వాట్స్ ద ఫీడ్బ్యాక్ ఆన్ ఇట్. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుని ఇఫ్ ద ప్రొడక్ట్ ఇస్ సక్సెస్ఫుల్ దెన్ అది ఇంకో 2 టన్నులు పంపించమంటారా, ఇంకొక 3 టన్నులు పంపించమంటారా అడగటం, వీళ్ళు లేదంటే నియరెస్ట్ స్టోర్ కి వెళ్ళమని చెప్పడం, లేదంటే వీళ్ళు అక్కడ తీసుకెళ్లి డెలివరీ ఇచ్చేయడం. దీని వల్ల ఏమైందంటే ఆన్ దట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ దే గాట్ 40x సేల్స్ ఇంక్రీస్డ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ అండ్ ఆ వెహికల్ మొబైల్ వెహికల్స్ కి గిన్నెస్ రికార్డ్ కూడా వచ్చింది. Awesome. Congratulations for that. Actually, అంటే ఆ గిన్నిస్ రికార్డ్ నాకు కాదు, కంపెనీకి వచ్చింది. ఐడియానే మాత్రం నాది. ఇది విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ కంపెనీ అండ్ ఆల్సో ఫార్మర్ కదా. వాళ్ళకి పెద్ద ప్రాంగ్డ్ ప్రొసీజర్ ని ఈజీ చేస్తున్నారు. మీకు యు ఆర్ గెటింగ్ డేటా అండ్ యు ఆర్ గెటింగ్ లైక్ ద హోల్ సర్కిల్ ఆఫ్ ద ఫార్మర్స్. మాకు తెలిసిన ఆదిత్య కాలేజ్ నుంచి కాలేజ్ లోనే వెబ్సైట్స్ చేయటము, అక్కడే కాలేజ్ లో ఉన్నప్పుడే క్లయింట్స్ ని పట్టుకొని చేయటము, లేటర్ కంపెనీ పెట్టి కంపెనీ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ, ఇవన్నీ తెలుసు. సడన్ గా గ్యాప్ ఇచ్చేసరికి 2-3 years హరిఓం ఏంటి, సడన్ గా భక్తిలోకి దిగిపోయాడు. భక్తి రిలేటెడ్ వెబ్సైట్, ప్రవచనాలు, జాతకాలు ఇవన్నీ ఆన్లైన్ తెచ్చేసి మేము ఇదే షాక్ అవుతుంటే ఆ వెబ్సైట్ కి 3.6 crore యూనిక్ వ్యూవర్స్ ఏంటి. అసలు ఈ జర్నీ ఏంటి, అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అది చెప్పు అసలు. అంటే ముక్తి భక్తి రెండు ఉన్నట్టు ఫస్ట్ న్యూస్ ట్రాక్ట్ ఆ డొమైన్ చూసాం. బట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్మెంట్ కోర్స్ అయిన తర్వాత రియలైజేషన్ లో వచ్చింది ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ డిజైన్ చేసింది దట్ నీడ్ టు బి ఫర్ ఎవర్. అదేదో ఈ క్షణం వాడి వదిలేసాం అన్నట్టు కాదు. అలాంటిది అయితేనే సక్సెస్ అవుతుందో క్లారిటీ వచ్చింది. సో దెన్ ఇంకొంచెం తెలిసింది ఏంటంటే ఇండియాలో బిజినెస్ స్టార్ట్స్ విత్ ఏబిసి అంటే ఆస్ట్రాలజీ, బాలీవుడ్, క్రికెట్. ఆస్ట్రాలజీ అంటే భక్తి అన్ని ఎందులోకి వస్తాయి, బాలీవుడ్ సినిమా వస్తుంది, క్రికెట్ స్పోర్ట్స్ వస్తాయి. సో ఈ ఇండియాలో బిజినెస్ జరిగేది మూడిట్లోనే. ఫస్ట్ అంటే దీస్ ఆర్ ద 3 main things. మనం ఏదైనా చేసింది నెక్స్ట్ జనరేషన్ కు ఉపయోగపడాలి, అది వాళ్ళు యూస్ చేసుకోగలిగితేనే మనం డెవలప్ చేసిన ప్రొడక్ట్ సక్సెస్ అనేది నా ఫీలింగ్ అనిపించింది. సో ఎందులోకి వెళ్ళాలి, ఏం చేయాలి, ఈ ఆలోచన వచ్చినప్పుడు మన ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ కి చాలా డిమాండ్ ఉంది. డిమాండ్ అని నేను అనకూడదు, చాలా ప్రాముఖ్యత విశిష్టత ఉంది. ఇంత ప్రాముఖ్యత విశిష్టత కలిగిన మన సాంప్రదాయాలు, సంస్కృతుల గురించి అసలు ఆన్లైన్ లో ఏమైనా ఉన్నాయా ఏంటి, ఎంతవరకు ఒక బ్రాండ్ దట్స్ కంప్లీట్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అని అయితే అర్థమైంది. ఎంతవరకు ఏముంది, అసలు ఎవరిని అడగాలి, ఏదైనా డౌట్ వస్తే ఎవరిని అడగాలి, ఎవరు చెప్తారు, అది దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి. సో ఇప్పుడు మీలో మనం ఖాళీగా ఉంటాం కదా, ఇప్పుడు ఎందుకు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవట్లా, అది నిజంగా మిత్, మైథాలజీ అన్న పదాలు అయితే రైట్, దట్స్ ఎ రాంగ్. అసలు ఫస్ట్ థింగ్ ఆ కాన్సెప్టే తప్పు. ఆ వినాయక చవితి ఆ టైంలో రావడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది, సంక్రాంతి ఈ టైంలో రావడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. ప్రతి దానికి కూడా ఒక సంస్కృతి సాంప్రదాయంతో పాటు ఒక సైంటిఫిక్ రీజన్ దాని వెనకాల. అది తెలియని వాడు, బుర్రలేనోడు ఆడేంటంటే ఆడిని మనం మాట్లాడుకోకూడదు, ఆడు వేస్ట్ ఫెలో నా దృష్టిలో. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ డొమైన్ కి దిగుదామని ఆలోచించి పేరు చెప్పిన వెంటనే ఇది స్పిరిచువాలిటీకి సంబంధించింది, హిందూయిజానికి సంబంధించింది అని అర్థం అవ్వాలని అనుకున్నా. అప్పుడు హరిఓం అన్న పేరుతో స్టార్ట్ చేశాం. హరిఓం అన్న పేరుతో ఫస్ట్ దిగిన తర్వాత ఏం చేసామంటే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రీస్ట్ అవైలబుల్. మా ఒపీనియన్ ఏంటంటే ఆ ప్రీస్ట్ కి ప్రతిరోజు పని ఉండదు. సో వీళ్ళని ప్రతి ఇంటికి పంపించి మన ఆచార వ్యవహారాల గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పిద్దామని అనుకున్నా. బట్ ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ నాట్ వైబుల్ అండ్ సక్సెస్ఫుల్ అని నేను ఒక MVP డెవలప్ చేసుకున్నాక నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో దెన్ ఐ ఫెల్ట్ ఏం చేసామంటే న్యూస్ ట్రాక్ క్లోజ్ చేశాను. కానీ నాకు న్యూస్ ట్రాక్ లో అప్పటికి 2014 కి ఒక 4000 ఫేస్బుక్ ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని కనెక్ట్స్ ఉన్నాయి. ఏం చేసామంటే వి స్టార్టెడ్ ఆస్కింగ్, సో రే బాబు నీకు ఆధ్యాత్మిక పరంగా ఏదైనా సందేహం ఉంటే మమ్మల్ని అడగండి, మేము దాన్ని ఫ్రీగా ఆన్సర్ చేస్తామని చెప్పాం. సో పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్.
వాళ్ళు ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మన ఎంప్లాయీస్ అందరూ కూడా సాంస్క్రిట్ లో పిహెచ్డి చేసిన వాళ్ళు రిక్రూటింగ్ చేసుకున్నాం. దే యూస్ టు రైట్ ద కంటెంట్. ఆ కంటెంట్ రాసిన తర్వాత మన స్పిరిచువల్ ఇండస్ట్రీలో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని వెట్ చేయించుకుని వాళ్ళు వెట్ చేసిన తర్వాత ఈ ఆన్సర్స్ మళ్ళీ తిరిగి యూజర్ కి పంపించేవాళ్ళం. సో ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ విత్ సైంటిఫిక్ రీజన్ మనం ఇవ్వటం స్టార్ట్ చేసాం. ఫేస్బుక్ గ్రూప్ లో లింక్స్ పెట్టేవాళ్ళం మన వెబ్సైట్ లింక్, హరిఓం వెబ్సైట్ లింక్. దట్స్ హౌ వి గాట్ 4,000 ఆర్టికల్స్ బిల్డ్ చేసాం. ఇప్పటికి 3.6 crore యూనిక్ వ్యూవర్స్ సబ్స్క్రిప్షన్స్ తీసుకొచ్చాం వెబ్సైట్. దీని ఐడియా వాలిడేషన్ ఎలా చేసాం అంటే ఇక్కడిది ఏంటంటే నేను ఇందులో డబ్బుల గురించి నేనైతే ఫస్ట్ ఈ స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి. మై ఇంటెన్షన్ ఇస్ డిఫరెంట్. నేను ఇక్కడ నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మనం ఒక ప్రొడక్ట్ రెడీ అయిన తర్వాత దాన్ని టార్గెట్ ఆడియన్స్ వెతుక్కుందామని నేనైతే చేయాలి. నేను ఫస్ట్ టార్గెట్ ఆడియన్స్ ని వెతుక్కుని తీసుకొచ్చి ఒక బకెట్ లో కూర్చోబెట్టి అప్పుడు వాళ్ళకి ప్రొడక్ట్ డెవలప్ చేశాను. నేను హరిఓం యాప్ కూడా చేశాను, బట్ యాప్ కొన్ని రీజన్స్ వల్ల తీసేసాము. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతులతో కూర్చుని మన టీం ని అక్కడికి పంపించి ఆస్ట్రాలజీ అప్లికేషన్ ఒక ఆస్ట్రాలజీ అప్లికేషన్ డెవలప్ చేసాము. ఇస్కాన్ తో టైఅప్ అయ్యి వాళ్ళ బుక్స్ అమ్మటం స్టార్ట్ చేసాము. దట్స్ హౌ వి బిల్ట్ అండ్ కంప్లీట్ ఎకో సిస్టమ్. హరిఓం గురించి చెప్పాలంటే దట్స్ అలా ఒక కంప్లీట్ సైకిల్ ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళతో దిస్ ఇస్ హౌ వి గాట్ స్టార్టెడ్. ఈ ఐడియాని, హరిఓం అనే ఐడియాని హౌ డిడ్ యు వాలిడేట్? ఓకే, ఇది రన్ అవుతుంది అని. నిజానికైతే ఈ ఐడియాలో ఫస్ట్ స్టెప్ బుక్ మై పండిట్. అంటే ఒక పండిట్ని ఇంటికి పంపించి వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పాలని చెప్పాను కదా. సో ఫస్ట్ కాన్సెప్ట్ బుక్ మై పండిట్. నిజానికైతే నీ అంతటి నువ్వు రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని అనుకుంటావా? రేపు చండీ హోమం చేసుకోవాలని అనుకుంటావా? అనుకో. ఎప్పుడు అనుకుంటావు? వెన్ ఎవర్ యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ యూ అప్రోచ్ సమ్ spiritual guru. If they suggest based on your natal chart and if someone suggests these are the things you can do and suggest చేస్తేనే అప్పుడు నువ్వు ఒక పండితుండే ఒక పూజారిని ఇంటికి పిలిచి నువ్వు ఈ పూజ ఈ ఆచార వ్యవహారం అన్నది చేసుకుంటావు. సో నేను ఇది వ్యాలిడేట్ చేసుకున్నానికి ఏం చేశానంటే అసలు నిజంగా ఇది నాకు ఈ క్లారిటీ ఏ రకంగా వచ్చిందంటే కరెక్ట్ గా అదే టైంలో మన హైదరాబాద్ లో ఊబర్ వచ్చింది. ఓలా ఊబర్ అదే టైంలో లాంచ్ అయ్యి నేను ఏం చేశానంటే ఊబర్ బుక్ చేసుకున్నా. ఊబర్ బుక్ చేసుకుని ఒక లొకేషన్ నుంచి ఏదో ఒక లొకేషన్ కి వెళ్ళినప్పుడు డ్రైవర్ తో మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అది బస్ స్టాప్, రైల్వే స్టేషన్, ఎంఎంటీఎస్ స్టేషన్ ఎక్కడికో వెళ్ళాను. అక్కడ మళ్ళీ ఎంఎంటీఎస్ లో ట్రావెల్ చేస్తూ కొంతమందిని అడిగా. తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ని కలిసి వాళ్ళతో మాట్లాడా. అలా నేనేం చేశానంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ని అడిగాను. వాళ్ళని అడిగిన తర్వాత అప్పుడు నాకు ఈ క్లారిటీ వచ్చింది, నిజమే కదా. డైరెక్ట్ గా నేను వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఏంటంటే పండితులు నా దగ్గర తెలిసిన ఒక 50 మంది ఉన్నారు, మీరు పిలిచి పూజ చేయించుకుంటారని అడిగితే నాకు ఇప్పుడు పనేం లేదని చెప్పాడు. అప్పుడు దెన్ ఐ థాట్ ఓకే ఈ ఫ్లో మనకి వర్కౌట్ అవ్వదు, ఫ్లో మార్చాలి అని ఒక క్లారిటీ తెచ్చుకుని మార్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. బుక్ మై పండిట్ కొంచెం కాన్సెప్ట్ మార్చి రిలీజ్ చేసాం. దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ హరిఓం ఇది ఒక మాడ్యూల్. రిలీజ్ చేసిన తర్వాత నిజానికైతే మళ్ళీ నాకు ఇంకొక ఎదురు దెబ్బ ఏంటంటే పంతుళ్ళు అందరికీ కూడా బిజినెస్ ఇస్తున్నాం. నేను ఆలోచించిన బిజినెస్ మోడల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ కనుక ఒక పూజ కనుకుంటే 90 రూపీస్ అది చేయించిన వ్యక్తికి 10 రూపీస్ పర్ నాకు, ఎందుకంటే వాళ్ళిద్దరిని కనెక్ట్ చేశానని అనుకున్నా. దెన్ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అంటే ఇద్దరు ఆడియన్స్ ని మనం కనుక కన్సిడర్ చేసుకుంటే కస్టమర్ ఇస్ హ్యాపీ, వాళ్ళు అనుకున్న ప్రైస్ ట్యాగ్ కి వాళ్ళు పూజ చేయించుకుంటారు. బట్ ప్రీస్ట్ ఇస్ అన్హ్యాపీ. ఎందుకు అంటే 100 కట్టినప్పుడు నాకు 100 కావాలని కొంతమంది ప్రీస్ట్లు అన్నారు. అంటే అందరూ ఆ రకంగా ఉంటారని నేను అన్నాను. కొంతమంది ఒక క్లయింట్ 100 కట్టినప్పుడు నాకు 100 ఇచ్చేయాలన్నారు. ఇంకొక కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళు అన్ని రకాల పూజల్లో మళ్ళీ రకాలు ఉంటాయి, కొన్ని దాన ధర్మాలు దానం ఇచ్చేది ఉంటుంది. సో తర్వాత వాళ్ళ చేసుకున్న దానం తీసుకున్నప్పుడు దట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఆరా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు దానికి ఇచ్చారు, అందులో నేను కమిషన్ తీసుకున్న కరెక్ట్ కాదని చెప్పి సమ్ ఆఫ్ ద పీపుల్ అడ్వైజ్ ఇట్. సో దెన్ ఐ ఫెల్ట్ దట్ వాళ్ళు అనుకున్న కార్యంలోకి ఆ ఇచ్చే డబ్బు వాళ్ళకి వ్యర్థించేది, అందులో నేను ఈ కమిషన్ తీసుకోకూడదని ఒక క్లారిటీ వచ్చింది. దెన్ ఆ మాడ్యూల్ ని మార్చాం. మేమైతే అప్పుడు ఆ మాడ్యూల్ ప్రైస్ ట్యాగ్ అన్న ఫ్యాక్టర్ తీసేసాం. నేను ₹1 ఛార్జ్ చేయట్లా, అది బయటకు కూడా పబ్లిక్ కి తీసేసాం. ఎవడో నీలాంటి ఫ్రెండ్ ఎవడన్నా ఫోన్ చేసి అడిగినప్పుడు అరే బావ రేపు పొద్దున్న నీ పూజ చేసుకోవాలనుకుంటున్నాను, ఎవరినైనా ఉన్నారా తెలిసిన వాళ్ళు పంపించు అన్నప్పుడు మాత్రమే వీఆర్ రిఫరింగ్ టు ద ప్రైస్ అండ్ వీఆర్ నాట్ ఇన్వాల్వింగ్. వాళ్ళు 1000 తీసుకుంటే 1000 అయింది, 1,00,000 తీసుకుంటే 1,00,000 అంది, మాకైతే సంబంధం లేదు. ఈ మాడ్యూల్ ని
కొంచెం మార్చాం. తర్వాత వాలిడేషన్ ఏంటంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ తిరిగి వాళ్ళకి పోస్ట్ చేయడం మొదలు పెట్టాం కదా. ఫేస్బుక్ లో రిక్వెస్ట్ తీసుకుంటున్నాము, అది మేము డ్రాఫ్ట్ చేసి కంటెంట్ రెడీ చేసి వాళ్ళకి లింక్ పెడుతున్నాం. ఆ లింక్ ఎంత మంది చూస్తున్నారో మాకు ఆడియన్స్ కౌంట్ వస్తుంది. దాన్ని వాళ్ళు ఫార్వర్డ్ చేయడం మొదలు పెట్టారు. సో వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ పంపిస్తున్నారు. దెన్ ఐ ఫెల్ట్ దట్, ఎందుకంటే అక్కడ అనలిటిక్స్ ఆర్ గివింగ్ ద ఆన్సర్. ఫస్ట్ స్టెప్ లో ప్రీస్ట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ మాకు ఆన్సర్ తెప్పింది. ఈ సెకండ్ స్టెప్ లో మాకు ఎన్ని అనలిటిక్స్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఏంటనేది ఆన్సర్ చెప్పింది. ఏ టైప్ ఆఫ్ కంటెంట్ డ్రాఫ్ట్ చేయాలన్నది వాళ్లే చెప్పారు. తర్వాత ఇప్పుడు వీ హ్యావ్ AI టూల్స్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్. కానీ అప్పట్లో ఏంటంటే దట్ ఇస్ వేర్ వీ గాట్ వాలిడేటెడ్ ద ఐడియా. ఇందాక డిస్కషన్ లో హరిఓం యాప్ క్రియేట్ చేశారు, మళ్ళీ క్లోజ్ చేశారు అని కూడా చెప్పారు కదా. ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది అసలు? నిజానికైతే అది ఆ యాప్ కి 2 విలన్స్ ఉన్నారు. ఇది ఒక వెరీ గుడ్ లెసన్, ఒక లెర్నింగ్ లెసన్. ఇది మనకి అప్పటికి 2014-15 లో నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్స్ చేశాను. 15 నుంచి వచ్చిన తర్వాత హరిఓం వెబ్సైట్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ వెబ్సైట్ ఇస్ డూయింగ్ గుడ్, బానే నడుస్తుంది. ఆ టైంలో వి థాట్ ఆఫ్ కమింగ్ అప్ విత్ అన్ యాప్. అయితే అప్పటికే మనకి ఎవ్రీడే 50,000 వ్యూవర్స్ వచ్చారు వెబ్సైట్ కి. సో మంత్లీ మినిమం 6.5 to 7 lakh వ్యూస్, 7 lakh యూనిక్ విజిటర్స్ వెబ్సైట్ కు ఉండేవారు ఆ టైంలో. సో నువ్వు కనుక అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ఆల్ ప్రీ జియో ఎరా. ఓకే. సో జియో వచ్చిన తర్వాత మన ముఖేష్ అంబానీ వల్ల జరిగింది ఏంటంటే ఇంటర్నెట్ కాస్ట్ బాగా తక్కువ అయిపోయింది. సో దాట్స్ వేర్ వీడియో కన్సంప్షన్ పెరిగింది. సో అయితే నేను ఈ హరిఓం యాప్ స్టార్ట్ చేసినప్పుడు దెర్ ఇస్ నో జియో. సో ఇట్స్ ఆల్ టెక్స్ట్ బేస్డ్. ఈ టెక్స్ట్ బేస్డ్ యాప్ రన్ చేసాం. సో ఇంకొకటి ఏం జరిగిందంటే ఆ టైంలో ఓటీపీ సర్వీసెస్ చాలా తక్కువ ఉన్నాయి, మొబైల్ ఓటీపీ సర్వీసెస్. ఆ టైంలో ఫేస్బుక్ ఒక కొత్త కిట్ ఒకటి పట్టుకొచ్చింది. ఆ కిట్ వల్ల ఏంటంటే ఎనీ కంట్రీ ఇక్కడి నుంచి అయినా యూజర్ ఉండనివ్వచ్చు, ఆ యూజర్ కి ఫ్రీ ఓటీపీ వెళ్ళేది త్రూ ఫేస్బుక్ పంపించారు. ఓటీపీ వ్యాలిడేట్ చేసేది. ఓటీపీ వ్యాలిడేషన్ సర్వీస్ ఇస్ ఫ్రమ్ ఫేస్బుక్, దట్ ఇస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దట్ టు ఎనీ కంట్రీ. సో ఆబ్వియస్లీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మైండ్ సెట్ ఏముంటది, ఎవరు తక్కువకి అయితే అది ఫేస్బుక్ ఇస్ అ ట్రస్టెడ్ కంపెనీ అని వాళ్ళని అడాప్ట్ చేసుకున్నాం. వాళ్ళని అడాప్ట్ చేసుకుని యాప్ డెవలప్ చేసి యాప్ లో ఆస్ట్రాలజీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. అప్పటి వరకు యాప్ లో ఆస్ట్రాలజీ లేదు. అప్పటి వరకు యాప్ లో ఉన్న ఏంటి, ఇలాంటి సందేహాలు, ఆధ్యాత్మిక వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో బుక్ మై పండిట్ ఫ్రీ సర్వీస్ చేసి అప్పుడు ఆస్ట్రాలజీ సర్వీసెస్ ఎంబెడ్ చేసి, ఎందుకంటే మాకు వచ్చే క్వశ్చనర్ కనుక చూస్తుంటే ఆధ్యాత్మిక ఆచార వ్యవహారాలకి సంబంధించినవి ఒక 40% ఉంటే 60% క్వశ్చన్స్ ఏమో నాకు పర్సనల్ సొల్యూషన్స్ అడిగేవారు. నాకు పెళ్లి ఎప్పుడు అవుద్ది, పిల్లలు ఎప్పుడు పుడతారు, అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడతా, గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. దెన్ ఐ ఫెల్ట్ దట్ ఓకే, ఆస్ట్రాలజీ హాస్ మచ్ మోర్ డిమాండ్ దెన్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని ఆ ఎంబెడ్ సర్వీసెస్ పెట్టాం. మా క్వశ్చన్ ఏంటి, ఎవరైతే వాళ్ళు క్వశ్చన్ అడిగారో ఇది మన ఇన్ హౌస్ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళేది, వాళ్ళు వాళ్ళ నాటల్ చార్ట్ మొత్తం స్టడీ చేసి వాళ్ళు హ్యాండ్ రిటన్ తో ఆన్సర్ రాసి తిరిగి పంపించేవాళ్ళం. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, దెర్ ఇస్ నో జియో. సో దెన్ దట్ ఈస్ సక్సెస్ఫుల్. యాప్ సక్సెస్ అవుతున్న టైంలో ఇది 16 ఎండింగ్ లో యాప్ స్టార్ట్ చేసాము. మా యాప్ స్టెబిలైజేషన్ అయ్యే టైం కి 17 ఎండింగ్ అయింది. సో ఐ రిమెంబర్ 2018 వి గాట్ దిస్ జియో ఎరా. జియో వచ్చింది, అక్కడతో ఆగల. తర్వాత మళ్ళీ ఇంకొక బాంబ్ ఏంటంటే జియో రావటం వల్ల ఇంటర్నెట్ కన్సంప్షన్ పెరిగిపోయి జనాలు వీడియోస్ చూడటం మొదలు పెట్టారు. దే ఆర్ మోర్ ఇంక్లైన్ టు వీడియోస్ దాన్ టెక్స్ట్. తర్వాత ఇదే టైంలో ఫేస్బుక్ వాళ్ళు ఏం చేశారంటే ఈ కిట్ ని రిమూవ్ చేసేసారు. ఫ్రీ కిట్ ని రిమూవ్ చేసేసి వాళ్ళు పెయిడ్ కూడా చేయలే, కంప్లీట్ ఆ సర్వీస్ ని స్టాప్ చేస్తారు, సన్సెట్ చేస్తారు. ఈ టైంలో మేమేం చేసాం, ఆ టైం కి నా దగ్గర డెవలపర్స్ కి మొబైల్ యాప్ డెవలపింగ్ కెపాసిటీ అంత లేదు. అప్పటికి నా దగ్గర టీమ్ ఉన్నా దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్. సో ఐ అప్రోచ్ ఇట్ సమ్ అదర్ కంపెనీ అండ్ సమ్ ఫ్రీలాన్సర్స్. అప్పుడు నాకు ఇంకొక లెర్నింగ్ ఏంటంటే ఫ్రీలాన్సర్స్ ని వాళ్ళు అటాచ్ అయిన కంపెనీ ద్వారా యాప్ చేయించు. ఆ కంపెనీకి ఫస్ట్ యాప్, ఫ్రీలాన్సర్స్ కి నాలెడ్జ్ లేదు, వాళ్ళేమో సరిగ్గా డాక్యుమెంట్ చేయలేకపోయారు. ఈ ఫేస్బుక్ అకౌంట్ కిట్ ని రిమూవ్ చేసి వేరే కిట్ పెట్టడానికి వి ఫెల్ట్ లాట్స్ ఆఫ్ డిఫికల్టీ, బట్ ఇట్స్ అ స్మాల్ ప్రాబ్లమ్. బట్ అట్ ద టైమ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అండ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ విత్ అన్ పర్ఫెక్ట్ కంపెనీ, దట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్ వీఆర్ అన్ఏబుల్ టు సాల్వ్. అది కింద మీద పడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం, కానీ జియో వల్ల పడిపోయింది. సో నా లైఫ్ లో నాకు ఒక 35 to 40 lakhs అప్పటి వరకు సేవ్ చేసుకున్న అమౌంట్ దాని మీద ఇన్వెస్ట్ చేసింది పోయింది. దానికి కారణం ఎవరంటే వీళ్ళిద్దరు.
ఒకటి మార్క్ మామ, ఇంకోటి ముఖేష్ మామ. వీళ్ళిద్దరి వల్ల దట్ యాప్ అప్పుడు షట్ డౌన్ చేసేసాము. వి థాట్ తర్వాత 1920లో మళ్ళీ చేద్దాం అనుకున్నాం. అంటే 19లో షట్ డౌన్ చేసాం. 20లో కోవిడ్ వల్ల అగైన్ వి డోంట్ వాంట్ టు డెవలప్మెంట్ టీమ్ ని మళ్ళీ హరియోమ్ మీద ఇన్వెస్ట్ చేసే బదులు కొత్త టెక్నాలజీస్ ట్రై చేద్దామని కొత్త ట్రై చేయించాను. కరెంట్లీ అగైన్ వి స్టార్టెడ్ బ్యాక్ వర్కింగ్ ఆన్ ద హరియోమ్ యాప్. ఆ టైంలోనే మళ్ళీ ఈ ఆస్ట్రో ట్యాగ్స్ అండ్ యాప్ ఆస్ట్రాలజీ రిలేటెడ్ డివైడ్ చేసేసాం. సో నౌ వీఆర్ నాట్ ఇంక్లూడింగ్ ఆస్ట్రాలజీ ప్లస్ స్పిరిచువాలిటీ. సో వీ డివైడెడ్ దట్. ఆస్ట్రో ట్యాగ్స్ ఇస్ అన్ డిఫరెంట్ యాప్. ఇప్పుడు ఈ స్పిరిచువల్ హరియోమ్ పేరుతోనే అగైన్ జస్ట్ నౌ స్టార్ట్ చేసాం యాప్. వెరీ సూన్ వి విల్ హిట్ ద మార్క్. ఆల్ ది బెస్ట్ ఫర్ హరియోమ్. థ్యాంక్ యూ. సెకండ్ బిగినింగ్. సో అయితే ఇంకొక జనరిక్ క్వశ్చన్, కంపెనీ ఉంది, ఇంతమంది జీతాలు ఇస్తున్నావు, అన్ని చేస్తున్నావు, ఇల్లు ఇంకా ఎందుకు అద్దెంట్లో ఉంటున్నావు, సొంత ఇల్లు ఎందుకు కొనలేదు? ఐ నో దట్ ఈస్ అ వెరీ కాస్ట్లియర్ రెంటెడ్ హౌస్. ఇల్లు ఎందుకు కొనలేదు? ఇంకా నిజం చెప్పమంటావా, 2-3 సార్లు ఇల్లు కొనడానికి ప్రయత్నించాం. కానీ అప్పుడు అంటే ప్రతిసారి దేవుడు మనకి ఏం చేసిన ఒక లెర్నింగ్ స్టోరీ మనకి నేర్పిస్తూ ఉంటాడు. నాకు నచ్చిన ఇల్లు అయితే కొంచెం కాస్ట్లీలోనే ఉంది. ఇట్స్ కమింగ్ అరౌండ్ 5 to 6 crores. అయితే కొంచెం రిస్క్ చేసుకుని వేద్దామని డిసైడ్ అయ్యాను. కానీ ఆగిపోయాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakh rupees రెంట్ కట్టినా సంవత్సరానికి నేను కట్టేది 24 లక్షలే. అదే నేను 5-6 crores పెట్టి నేను అనుకున్న ఇల్లు కొనాలనుకుంటే నా 5-6 crores అక్కడ స్ట్రక్ అయిపోతాయి. నాకు అక్కడ స్ట్రక్ అయిపోవడం వల్ల బిజినెస్ లో నాకు అంత లగ్జరీ ఉండదు. సో డెవలపర్స్ కాస్ట్ ఎలా ఉంది, యాప్ ఇదేంటంటే బిజినెస్ లో ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం వల్ల ఐ మే స్టార్ట్ ఎ న్యూ డిపార్ట్మెంట్ అండ్ దట్ కెన్ గెట్ ఎ న్యూ ఫ్రూట్స్. అప్పుడు ఒకేసారి వితౌట్ ఎనీ లోన్ అన్న పదం లేకుండా కొనొచ్చేమో. సో అందుకని వాట్ ఐ ఫెల్ట్ ఇస్ బిజినెస్ లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని ఐ షిఫ్టెడ్ దట్ అమౌంట్. అండ్ అందుకనే నిజానికి అయితే ఇంకా రెంటెడ్ హౌస్ లోనే ఉంటున్నాను. అండ్ ఇప్పుడు రెంటెడ్ హౌస్ లో ఉండటం వల్ల నేను ఒక చోట ఉండక్కల, ఇంకో కొత్త ప్రాపర్టీ వచ్చిన అందులోకి మూవ్ అవ్వచ్చు. ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ద లగ్జరీ. బట్ ఒకటి ఫిక్స్ చేసుకుంటే ఒకదాంతోనే ఉండాలి. ఖచ్చితంగా కొంటాను, దేవుడు ఎప్పుడు కనికరించి మంచి ప్రాజెక్ట్ ఒకటి కొట్టగలిగితే ఓకే సింగిల్ స్టెప్ లో కొంటా. అయితే నౌ లెట్ us rewind to our బీటెక్ 2008 to 12 మన బీటెక్. నాకు ఫస్ట్ ఇయర్ లో నువ్వు పరిచయం అయినప్పుడే మన వన్ ఆఫ్ ద ఈవెంట్స్ కి నువ్వు వెబ్సైట్ డిజైన్ చేసావు. అండ్ అప్పటికే నువ్వు ఒక బ్రాండ్, ఒక పైనీర్స్ ఆర్బిట్ అని ఒక బ్రాండ్ పెట్టేసి యూ హ్యావ్ డిజైన్డ్ ఇట్. ఐఎమ్ వెరీ మచ్ క్యూరియస్ టు నో అబౌట్ లైక్ యునో అసలు సిస్టమ్ తో నీకు ఎప్పటి నుంచి ఫస్ట్ సిస్టమ్ పరిచయం, అండ్ సిస్టమ్ వాడాలి, సిస్టమ్స్ లైక్ యునో కంప్యూటర్స్ మీద నీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే బీటెక్ నుంచి కాదు, ఇంకా కిందకి వెళ్ళిపోవాలి. అంటే రివైండ్ ఇలా తిరిగి వెనక్కి వెళ్తే నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు మా తమ్ముడు ఎల్కేజీ. ఆ టైం నాకు తమ్ముడు ఆ టైంలో ఏంటంటే దట్ ఈస్ ద టైం టాలీ, ఎంఎస్ ఆఫీస్ ఈ సాఫ్ట్వేర్స్ అప్పుడే వచ్చినాయి. సో మా ఫాదర్ సరదాగా ఏం చేసేవారంటే హీ యూస్ టు ఆయనకి జస్ట్ హీ వాంట్ టు లెర్న్. ఇప్పుడు ఆయన జస్ట్ హీస్ 30 ఆ టైంలో హీ వాంట్ టు లెర్న్ ద టెక్నాలజీ. అందుకని ఫాదర్ సరదాగా ఎంఎస్ ఆఫీస్, టాలీ ఈ సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటానికి ఆయన వెళ్ళేవారు. ఇంట్లో మనం చాలా పద్ధతిగా ఉంటున్నామని, చాలా కామ్ గా ఉంటున్నామని మా అమ్మ ఏం చేసిందంటే మమ్మల్ని ఇద్దరిని కూడా పంపించింది. ఆ కంప్యూటర్ సెంటర్ కి వెళ్ళి గంట అక్కడ కూర్చొని రంటారా ఇక్కడ అల్లరి చేయకుండా. సో ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు సరదాగా కంప్యూటర్ సెంటర్ కి వెళ్ళటం అలవాటు అయింది. ఆ టైంలో డాడీతో పాటు కూర్చుని ఎంఎస్ ఆఫీస్ నేను నేర్చేసుకున్నాను. ఎంఎస్ ఆఫీస్ ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు ఎంఎస్ ఆఫీస్ అయిపోయింది. ఆ టైంలో ఏదో కాంపిటీషన్ కూడా జరిగితే డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. సెకండ్ క్లాస్ కి HTML, CSS, PHP అయిపోయినాయి. సో అది కూడా మళ్ళీ మంచి కాంపిటీషన్ లో అది కూడా మంచి అవార్డు వచ్చింది. సో ఆ టైంలో అంటే మా మమ్మీ నాలో ఆ ఇంట్రెస్ట్ ఐడెంటిఫై చేసి కంప్యూటర్ కి ఎడిక్ట్ చేయించారు. నేను ఎడిక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా గ్రాండ్ ఫాదర్ ఏం చేశారంటే నాకు ఈ ఇంట్రెస్ట్ చూసి నేను 3rd క్లాస్ అయిపోయిన వెంటనే 4th క్లాస్ కి వచ్చే టైం మా ఇంట్లో సిస్టమ్ ఉంది, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. నాకు 4th క్లాస్ నుంచి సిస్టమ్ మీద కూర్చుండడం అలవాటైంది. ఈ HTML ఈ చిన్న కోర్సులు నేర్చుకున్న తర్వాత మా గ్రాండ్ ఫాదర్ ఏంటంటే హీఈస్ వెరీ ప్యాషనెట్. ఆ టైంలో అలాయిట్ వేవ్ ఇలాంటి వెబ్సైట్స్ అన్ని కూడా చదివి మా బిజినెస్ కి సంబంధించిన న్యూస్ అంతా గ్రాప్ చేసి యూస్ టు గెట్ అప్డేట్స్ ఆల్ ద టైం. అప్పుడు ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంటదనో ఒక వెబ్సైట్ ఉంటదనో అప్పుడు తెలుసు. తెలియటం వల్ల ఏం చేసాం, ఆయన ఒళ్ళో కూర్చోబెట్టి నాకు ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేశారు. 6th క్లాస్ అయిపోయి 7th అయ్యి 8th కి వచ్చే టైం కి మా కాలేజ్ కి నేను వెబ్సైట్ రెడీ చేశాను, ఫస్ట్ వెబ్సైట్. ఇంకా అదే ప్యాషన్ పిచ్చి అలవాటు అయిపోయి
అయిపోయి మన కాలేజ్కి వచ్చిన తర్వాత కూడా ఎవడెక్కడ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంటుందో చూసుకుని దట్స్ హౌ ఐ స్టార్టెడ్ క్రియేటింగ్. మన కాలేజ్ లో 2008 లో సేవ్ మీ 08 అనే ఈవెంట్ కి ఫస్ట్ వెబ్సైట్ చేసి ఇచ్చాం. లాట్ ఆఫ్ బ్యాక్ స్టోరీ ఫర్ దట్. నాకు నా రీసెర్చ్ లో వన్ ఆఫ్ యువర్ స్కూల్ మేట్స్ తో నేను మాట్లాడుతుంటే ఐ గాట్ టు నో యూ స్టార్టెడ్ బిజినెస్ ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. నాకు దాని గురించి చెప్పు కొంచెం. అంటే దానికి రీజన్ కా ఆ స్టోరీకి కల్ప్రిట్ అవడంటే నా మొబైల్ ఫోన్. ఆ ఫోన్ చిన్నప్పటి నుంచి, అప్పుడు ఫోన్ కొత్తగా వచ్చింది మన స్కూల్ టైంలో. దట్స్ ఇన్ 2004 to 6 ఆ టైంలోనే మొబైల్ ఫోన్ ఎవల్యూషన్ బాగా పెరిగింది. 1100 నోకియా 1100. దానికంటే ముందు పానాసోనిక్ ఫోన్ ఉండేది. దానికి పానాసోనిక్ తర్వాత సోనీ ఎరిక్సన్ తర్వాత నోకియా. నేను చెప్తాను బాబు ఆ ఫోన్ లో అయ్యాను. మా తాతయ్య టెక్నాలజీలో ఆయన కొంచెం ఫార్వర్డ్ హెడ్ ఉండి మా డాడీ కంటే ముందు మా తాతయ్య ఫోన్ కొనుక్కున్నారు. ఆయన పానాసోనిక్ ఫోన్ ఉండేది 8th క్లాస్ లో. 8th క్లాస్ కదా ఆయనకి. నేను 6th క్లాస్ అయిపోయి 7th క్లాస్ వచ్చినప్పుడు ఆయనకి ఫస్ట్ పానాసోనిక్ ఫోన్ ఉంది. నాకేంటంటే నాకు ఆ ఫోన్ కావాలని అడిగా. ఆయన వాడటంలోనే అట్ దట్ టైమ్ వి యూస్ టు హ్యావ్ సర్టెన్ చార్జెస్ ఫర్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. ఇట్స్ నాట్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాజ్ వీ హ్యావ్ నౌ. ఆ టైంలో నేను ఫోన్ అడిగితే పిల్లోడు 6th క్లాస్ 7th క్లాస్ 2004-06 టైంలో ఎవడు ఫోన్ ఇస్తాడు? ఇవ్వల. అరిచి గోల పెట్టి గీకి పెట్టి తిండి మానేసి అల్లరి చేసి మొత్తానికి మా తాతయ్య పాత ఫోన్ నేను తీసుకున్నా. ఫోన్ అయితే ఇచ్చాను, సిమ్ ఏమన్నా. నా ఇంటెన్షన్ ఏంటి, క్లాస్ కి ఫోన్ తీసుకెళ్ళాలి, క్లాస్ లో ఫోన్ మోగాలి. అప్పుడు కొంచెం ఆదిత్యగడ ఫోన్ తెచ్చడం చిన్నపిల్లలు ఆ టైం కొంచెం మనకి కొంచెం ఎక్స్ట్రా ఆనందం, గర్వం, సిమ్ కొనాలంటే 1200 రూపాయలు సిమ్. సిమ్ కొన్న తర్వాత ఇప్పుడు సిమ్ కొనాలి, డబ్బులు ఎక్కడి? సో దట్స్ వేర్ ఏదో ఒకటి చేసి సిమ్ కొనుక్కో. నా ఇంటెన్షన్ ఏంటంటే క్లాస్ లో ఫోన్ రింగ్. అంటే అప్పుడు ఆడు కొడతాడు తిడతాడు అన్న ఆలోచన కూడా లేదు మనకి. మోగాలి, అది మన ఆవేశం. సో ఫస్ట్ బిజినెస్ నేను చేసింది అయితే స్టేషనరీ హోల్సేల్ బిజినెస్. మా 7th క్లాస్ ఎండింగ్ టైమ్ లో మా స్కూల్లో రెసిడెన్షియల్ లో ఉండేది డే స్కాలర్ ఉంది. నేను డే స్కాలర్. హాస్టలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టేషనరీ రిక్వైర్మెంట్ ఉండేది. మా ఇంటికి ఒక 200 మీటర్స్ 100 మీటర్స్ దూరంలో స్టేషనరీ హోల్సేల్ షాప్ ఉంది. సో ఒక 10 రూపీస్ పెన్ నాకు అక్కడ 7.5 రూపీస్ కి 7 రూపీస్ కి 8 రూపీస్ కి వచ్చేది. నేను వీళ్ళకి ఏం చేసేవాడిని అంటే 9 రూపీస్ కి ఇచ్చాను. అలా బుక్స్ లో ప్రతి స్కేల్ స్టేషనరీ ప్రతి దాంట్లో ఐ యూస్ టు హ్యావ్ 2 to 3 రూపీస్ ఆఫ్ కమిషన్. అప్పుడు మనకి రెనాల్డ్స్ జెటర్ పెన్ ఉండేది. జెటర్ పెన్ 20 రూపీస్, కానీ నాకు అది 16 రూపీస్ కి వచ్చేది. 4 రూపీస్ మార్జిన్ మిగిలేదు. సో దట్స్ హౌ ఐ పూల్డ్ అప్ ద అమౌంట్. అంటే రెగ్యులర్ గా మన సంక్రాంతి దసరాకి ఇచ్చిన డబ్బులు ఇవన్నీ పూల్ అప్ చేసుకుని 1200 రెడీ చేసి సిమ్ అయితే కొన్నా. సిమ్ కొంటే సరిపోదు కదా, దానికి ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ కి మళ్ళీ మా షాప్ లో అబ్బాయినే పెట్టి ప్రూఫ్ తోనే పెట్టి అప్పుడు సిమ్ తీసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సిమ్. తర్వాత ఆయన తీసేసి నా పేరు సిమ్ నా పేరు మీదకి మార్చుకున్నాను. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ బిజినెస్ ఇన్ వెరీ హై స్కూల్. హై స్కూల్లో అది స్టార్ట్ చేసిన తర్వాత ఈ డబ్బు సరిపోయేది కాదు, ఇంకా డబ్బులు కాదు. ఇంకా డబ్బు దేనికి కావాలంటే ఫోన్ మార్చా. అప్పుడు పానాసోనిక్ ఫోన్ ఇలా ఓపెన్ చేసే ఫోన్ ఉంది, అది బ్లూ కలర్ లో వచ్చింది ఆ ఫోన్. ఆ ఫోన్ కొనాలి. అది అప్పట్లో ఒక 3000-4000 రూపీస్ ఉండేది. డబ్బు ఎవడిస్తాడు మళ్ళీ? 9th క్లాస్ కి ఆ ఫోన్ ఉంది. 9th క్లాస్ కి ఏం చేశాను, మళ్ళీ ఇంట్లో సిస్టమ్ ఉంది, సిడి రైటర్ అప్పట్లో బాగా, దట్ ఈస్ ఎ న్యూ డివైస్. ఫ్లాపీ సిడీస్ అప్పుడు దట్ ఈస్ ఎ న్యూ డివైస్. సో ఆ న్యూ డివైస్ అయితే నా సిస్టమ్ కి సిడి రైటర్ ఉంది. సిడి రైటర్ ఉంటే నేను అప్పుడు ఒక గ్యాప్ ఐడెంటిఫై చేస్తాను. ఇంటర్నెట్ సెంటర్ లో సాఫ్ట్వేర్లు వాళ్ళకి డౌన్లోడ్ చేసి ఆ లేటెస్ట్ అప్డేట్స్ ఉండే కాదు. సో ఆ సిడీలో లేటెస్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి వాళ్ళకి తీసుకెళ్లి సిడీలు అమ్మేవాడు. ఓకే, అక్కడ నాకు 300 to 400 రూపీస్ మార్జిన్ మిగిలేదు. అప్పుడే B2B అంటే అంత నాలెడ్జ్ ఏం లేదు. వాడికి ఒక సీడీ కావాలి, ఈ సీడీ వాడికి పైరసీ ఏం కూడా తెలియదు, మనకి అంత నాలెడ్జ్ లేదు కదా. సో ఈ సీడీ డౌన్లోడ్ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసి అన్ని సీడీలో పెట్టి అడిగి అమ్మితే, అన్ని సాఫ్ట్వేర్లు కలిపి ఈ లిస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ సీడీ మీద రాసి అమ్మితే 500 to 600 రూపీస్ ఇచ్చారు. నా సీడీ కాస్ట్, నా ఎలక్ట్రిసిటీ కాస్ట్ నేను తీసేసుకుని ఒక 500 రూపీస్ నా చేతికి మిగిలేదు. అలా పూలప్ చేసుకుని ఫోన్ కొన్నా, పానాసోనిక్ ఫోన్ కొన్నా. అది సరిపోదు, మళ్ళీ కొత్త ఫోన్ కావాలి. సో పానాసోనిక్ ఫోన్ డిస్ప్లేస్ వెరీ స్మాల్, సోనీ ఎరిక్సన్ డిస్ప్లే కొంచెం పెద్దది ఉండేది, ఇవన్నీ డాటెడ్ డిస్ప్లేస్ ఉండే. తర్వాత ఎల్జీకి అప్పుడు కంప్లీట్ ఒక పిక్చర్ డిస్ప్లే లాంటి ఫోన్స్ అప్పుడు వచ్చినాయి. సో ఎల్జీ ఫోన్ మళ్ళీ కొనాలి. సో నా జీవితంలో నా టార్గెట్ ఏంటంటే ఫోన్ కొనడం కోసం వ్యాపారం చేశాను. సో ఆ రకంగా టెక్నాలజీ అన్న కొంచెం గ్యాజెట్స్ అన్న పిచ్చి బాగా పెరిగింది. సో మార్కెట్ లో ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఫోన్ ఏదైతే అది నా దగ్గర ఉంటది. ఆ పిచ్ అయితే ఇప్పటికీ కంటిన్యూ చేసుకోండి. వెరీ ఇంట్రెస్టింగ్. మనకి ప్లేస్మెంట్స్ లో నీకు SAP లో జాబ్ వచ్చింది, అయినా నువ్వు వెళ్ళలేదు. ఫస్ట్ థింగ్, ఎందుకు వెళ్ళలేదు?
నాకు తెలిసి నువ్వు ఎక్కడ కార్పొరేట్ లో జాబ్ చేయలేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్. నువ్వు నీ స్టార్ట్అప్స్ మీద వర్క్ చేస్తా ఉన్నావు. సో వితౌట్ ఎనీ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ అసలు హౌ యు ఆర్ రన్నింగ్ ద హోల్ షో? అసలు ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఐ నో దట్ లైక్ మోర్ దాన్ 2 కంపెనీస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అసలు మొత్తం కంపెనీస్? దిస్ ఇస్ క్వైట్ బిగ్ క్వశ్చన్. అన్ని ఎస్ఐపి సెలెక్ట్ అయ్యాను. అది ఎందుకంటే మన కాలేజ్ ఫ్యాకల్టీ ప్రెషర్ వల్ల దానికి అటెండ్ అయ్యాను, సెలెక్ట్ అయ్యాను. కానీ దట్ ఈస్ టు అండర్స్టాండ్, అంటే నేను జాబ్ చేస్తే నాకు ఎంత వస్తుంది అని తెలుసుకుంటానికి అటెండ్ అయ్యాను. వాళ్ళు ఏదో అమౌంట్ ఇచ్చారు, ప్రైస్ ట్యాగ్ ఇచ్చారు, దట్స్ ఓకే అండర్స్టాండ్ అని చెప్పి కాలేజ్ కి లెటర్ ఇచ్చేసి సెలెక్ట్ అయిపోయినని ఇచ్చేసా, వదిలేసా అంతే. నిజానికి అయితే ఇప్పుడు ఒక 5 కంపెనీస్ ఉన్నాయి, ఒక 2 కొత్త కంపెనీస్ రీసెంట్ గా ఇన్కార్పొరేట్ చేసాము. వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఎక్కడైతే వర్క్ చేయలేదు. బట్ నాకు ప్రతి స్టేజ్ లో దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ హెల్ప్డ్ మీ. దీస్ గైడెన్స్ హెల్ప్డ్ మీ టు ఐడెంటిఫై ద పర్ఫెక్ట్ పాత్. నాకు స్కూలింగ్ నుంచి ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అంటిల్ డేట్ వెంకట్ ఎరుబండి అని, హీ ఈస్ అన్ Fortune 500 కంపెనీ CEO, వేదిక్ సాఫ్ట్వేర్. సో ఆయన నాకు స్కూలింగ్ ఏజ్ నుంచి వన్ ఆఫ్ ద మెంటర్. అదొక పెద్ద స్టోరీ. సో నేను ఈ పిచ్చి సేమ్ 7th క్లాస్ అయిపోయి 8th క్లాస్ ఆ టైంలో హైదరాబాద్ నుంచి భీమవరం వెళ్తున్నాం. మా అందరికి టికెట్స్ ఒకే చోటు దొరకల. ఒక 4 సెకండ్ ఏసీ టికెట్స్, ఒక 2 ఫస్ట్ ఏసీ టికెట్స్ దొరికినాయి. నేను అనుకోకుండా మా అమ్మమ్మ ఏంటంటే నాకు ఇలాంటి పెద్ద సరదాలని, మా అమ్మమ్మ ఏమో నన్ను ఫస్ట్ ఏసీలో ఎక్కించి ఆవిడేమో నా టికెట్ లో ఆవిడ ఉంది. ట్రైన్ లో అనుకోకుండా అదే టైంలో నా పక్క కూపీలో ఈయన, నేను చిన్నోండి, ఆయన నన్ను డోర్ నాక్ చేసి ఏం అడిగారంటే, అది సినిమా డైలాగ్ కాదు నిజంగానే, ఈ నోకియా సన్న పిన్ని చార్జర్ ఉందా అని అడిగారు. బై ద టైమ్ ఐ యూస్ టు హ్యావ్ దట్ నోకియా ఫోన్. ఉంది అని చెప్పి నా చార్జర్ ఇచ్చా. దెన్ అప్పుడు అడిగారు, నువ్వేంటి, ఏజ్ ఏంటి, నీకేంటి ఫోన్, నీకెందుకే. దట్ హౌ వి గాట్ కనెక్టెడ్. అప్పుడు నాకు ఈ సాఫ్ట్వేర్, ఎప్పటికైనా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలని ఆశ అని అప్పుడు చెప్పడం, ఆయన నాకు నేను అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నానని ఆయన చెప్పి, సో దెన్ వి యూస్ టు ఎక్స్చేంజ్ మెయిల్స్. Then we don't have WhatsApp or calling facilities at the time. We used to exchange mails, and నాకు ఏదైనా ఐడియాస్ వస్తాయని చెప్పడం, ఆయన దాన్ని కరెక్ట్ చేయటం. నా ఇంజనీరింగ్ నిజానికి అయితే అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను. చిన్నప్పుడే కంప్యూటర్ సైన్స్ అన్నది ఫిక్స్, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలన్నది ఫిక్స్. అదైతే తర్వాత మారింది ఏం కాదు, అప్పటి నుంచి ఫస్ట్ నుంచి అదే ఫిక్స్. ఆయన గైడ్ చేశారు. ఇంజనీరింగ్ లో ఉండగా మన ఫ్యాకల్టీ వల్ల ఇప్పుడు కరెంట్ HP కంపెనీ, అది ఇనిషియల్ ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ నెట్ అండ్ రిచ్. ఇట్ గాట్ నెట్ అండ్ రిచ్ రీనేమ్డ్ యాజ్ ఆప్స్రామ్, అక్వైర్డ్ బై HP. సో ఆ కంపెనీలో వన్ ఆఫ్ ది సీనియర్ డైరెక్టర్ రోల్ లో ఉన్న పర్సన్ PC వర్మ గారు అని ఒక ఆయన ఉన్నారు. హీ యూస్ టు గైడ్ మీ కాలేజ్ టైమ్ లో. దట్ ఇస్ స్టిల్ MBA. అంటే అఫ్ కోర్స్ వీళ్ళందరూ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. MBA లో ఉండగా, MBA అదే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్మెంట్ కోర్స్ అయిపోయిన తర్వాత 50K వెంచర్స్ CEO సంజయ్ ఎన్ శెట్టి, హీ యూస్ టు అఫ్ కోర్స్ హీ ఈస్ వన్ ఆఫ్ మై సపోర్టర్, గైడ్, పార్ట్నర్ ఎట్ దట్ టైమ్. సో ఆయన గైడ్ చేసి, దీస్ గైస్ యూస్ టు ప్లే కీ రోల్ ఇన్ మెంటరింగ్ మీ. అండ్ నేను ఎక్కడ స్ట్రక్ అయినా ఏమైనా ఒక్కొక్క ఏజ్ లో, ఒక్కొక్క సినారియోలో, ఒక్కొక్క సిచ్యువేషన్ లో నాకు ఏమైనా దే యూస్ టు గైడ్ మీ. సో నిజానికి ఆ గైడెన్స్, మన ఎంప్లాయీస్ నాకు ఇచ్చే ఫీడ్బ్యాక్, క్లయింట్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి వీఆర్ గ్రోయింగ్, వీఆర్ బిల్డింగ్ ద స్టెప్ బై స్టెప్. దట్స్ హౌ వీఆర్ గోయింగ్. అయితే అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ కాలేజ్, SRKR ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉండేటప్పుడే నువ్వు కంపెనీ పెట్టావు. సో హౌ డిడ్ our college helped you or supported you? వెరీ గుడ్ క్వశ్చన్. సో నిజానికి నేను కంపెనీ అన్న క్లారిటీ, అంటే దాని కంప్లీట్ రోబోస్ట్ అయింది మాత్రం SRKR లో. కంపెనీ 2008 లో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ సేమ్ చేసినప్పుడు బ్రాండ్ అయితే లేదు, అప్పుడు కంపెనీ అయితే రిజిస్టర్ చేయాలి. బట్ ఐ ఐడెంటిఫైడ్ ఎ గ్యాప్. మన కాలేజ్ లో అన్ని డిపార్ట్మెంట్స్ లో ప్రతి ఇయర్ ఒక నేషనల్ ఈవెంట్ జరిగేది. ప్రతి ఇయర్ నేషనల్ ఈవెంట్ కి ఒక వెబ్సైట్ అవసరం అయ్యేది. Not only website, there is a lots of technology requirement in complete national event. వాళ్ళకి SMS లో పంపించడం, ఈమెయిల్స్ పంపించడం, వచ్చిన తర్వాత వాళ్ళకి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, వాళ్ళకి నోటిఫికేషన్స్ పంపించడం, పలానా లొకేషన్ లో ఈవెంట్ అవుతుందని, పలానా లొకేషన్ లో ఈవెంట్ అవుతుందని వాళ్ళకి నోటిఫై చేయటం, అకామిడేషన్స్ గురించి, తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ అన్ని వాళ్ళ పేపర్ ప్రెజెంటేషన్స్ కానీ, వాళ్ళ పోస్టర్ ప్రెజెంటేషన్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటాం, వాళ్ళకి రిప్లై ఇవ్వటం, ఇంతమందిని సెలెక్ట్ చేయటం, స్లాట్ అలొకేట్ చేయడం. దర్ ఇస్ అ లాట్స్ ఆఫ్ టెక్ రిక్వైర్మెంట్. ఇవన్నిటికీ మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేసాం ఆ టైంలో. చేసినప్పుడు ఏంటంటే ఈ నేషనల్ ఈవెంట్ కి నేను తిరిగి వాళ్ళని డబ్బులు అడిగేవాడిని. సో నేను ఇంత చేస్తున్నాను కదా, నాకు అమౌంట్ ఇవ్వండి అని. సో కాలేజ్ ఆల్సో అగ్రీడ్ అండ్ దే ఎంకరేజ్డ్ మీ బై పేయింగ్ దట్ అమౌంట్. ఈ ప్రాసెస్ లో నాకు బాగా ఎంకరేజ్ చేసింది అయితే అప్పటి సివిల్ HOD
అప్పటి సివిల్ హెచ్ఓడి జగపతి రాజు గారు ఫస్ట్, Okay. తర్వాతే మా హెచ్ఓడి పద్మరాజు గారు. ఓకే జగపతి రాజు గారు ఏం చేశారంటే ఆయన సివిల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అయినా నాలో ఉన్న ఇంట్రెస్ట్ ఆయన బాగా గ్రాప్ చేసి ఆ టైంలోనే నాకు సివిల్ డిపార్ట్మెంట్ లో రూమ్ ఇచ్చారు. నేను సిఎస్ఈ స్టూడెంట్ ని, మా హెచ్ఓడి నాకు సపోర్ట్ చేయడం కామన్, బట్ సివిల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఆయన బిల్డింగ్ లో నాకు ఒక ఏసీ రూమ్ ఇచ్చి పైనీర్స్ ఆర్బిట్ అని బోర్డు పెట్టించి, ఆ రూమ్ కూడా ఎక్కడో ఏదో మూల కాదు, ఆయన రూమ్ పక్క రూమే. ఆయన రూమ్ కి ఏసీ ఉందో లేదో నాకు తెలియదు కానీ నా రూమ్ కి అయితే ఏసీ ఉండేది. ఏసీ పెట్టి పైనీర్స్ ఆర్బిట్ అని బోర్డు పెట్టి ఫౌండర్ ఈవన్ ఆదిత్య బోర్డు పెట్టి నాకు ఆ రూమ్ ఇచ్చారు. రూమ్ ఇచ్చిన తర్వాత నా ఆపరేషన్స్ అన్ని నాతో మాట్లాడాలంటే ఆ రూమ్ కి వచ్చి అన్ని డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఈవెంట్స్ గురించి నాతో అక్కడ మాట్లాడేవారు. అండ్ తర్వాత మా హెచ్ఓడి పద్మరాజు గారు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసి నన్ను పిసి వరం గారితో కల్పించడం గానీ, అప్పటి నెట్ అండ్ రిచ్ తో కల్పించడం గానీ, వీళ్ళిద్దరూ కలిసి కూడా అప్పట్లో సిఫీస్ చైర్మన్ అనంత కోటరాజు గారు వస్తే ఓన్లీ ఇద్దరు స్టూడెంట్స్ ని కల్పించారు. ఒకటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్, అప్పటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయిన నేను. ఆ రకంగా వీళ్ళు నన్ను ఆ కంపెనీస్ వాళ్ళతో కల్పించడం, వాళ్ళ బిజినెస్ గురించి నాకు అండర్స్టాండ్ అవేడెడ్ చేయటం, వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. నా అదృష్టం ఏంటంటే నేను చదివిన 4 years కాకుండా ఇంకొక 2 years 6 years ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ అవర్ కాలేజ్ ప్రతి నేషనల్ ఈవెంట్ కి ఈ మొత్తం టెక్నాలజీ ప్రొవైడ్ చేశాను. వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, డబ్బులు కూడా చాలా బాగా ఇచ్చేవారు. సో దీని వల్ల నాకు ఒక కంపెనీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ తో మాట్లాడినప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి, వాళ్ళు ఏం అడుగుతున్నారు, నేను వాళ్ళని ఈ రకంగా సాల్వ్ చేయాలి. ఈవెంట్స్ వల్ల ఏంటంటే ఐ యూస్ టు అండర్స్టాండ్ హౌ టు హ్యాండిల్ ద లార్జ్ డేటా. అప్పట్లో నాకు తెలిసిన లార్జ్ డేటా ఒక 2000-3000 అప్లికేషన్స్ వచ్చాయి ఒక్కొక్క ఈవెంట్ కి. అలా ఎన్ని ఈవెంట్స్, ఎంత డేటా, వాళ్ళని ఆ క్లటర్ రిమూవ్ చేయటం, వాళ్ళందరికీ రెస్పాన్సెస్, దట్స్ వేర్ అసలు ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎంత నీడ్ ఉంది, ఇలాంటి ఎన్ని అవసరం అవుతాయి ఏంటి అన్నది నాకు లైవ్ ఎక్స్పీరియన్స్ దొరికింది. అండ్ ఇంకొకటి మా హెచ్ఓడి సార్ నన్ను తీసుకెళ్లి నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఏంటంటే మన ఆలంనీకి వెబ్సైట్ చేయటం, వాళ్ళకి మొబైల్ అప్లికేషన్ చేయటం. అదే నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ 2012 నా ప్రాజెక్టే అది. నేను ఇంకో ప్రాజెక్ట్ చేయలే. మన ఆలంనీ ఇస్ అ వెరీ గ్రేట్ ఆలం. యూ నేమ్ ఎనీ కంపెనీ, దట్ కంపెనీలో మన వాళ్ళు మంచి పొజిషన్ లో ఉండేవారు, లేదంటే ఆ కంపెనీ మందయ్యారు. ఆ రకంగా ఆల్ కంపెనీస్ ఫ్యాకల్టీ అందరితో నాకు కనెక్షన్స్ ఏర్పడినాయి. గుర్తుందో లేదో నీకు, మనం 148 మెంబర్స్ ఉండేవాళ్ళం క్లాస్ లో. అలా 6 branches ఇంటూ 148, దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. ఆ ఇయర్ స్ట్రెంగ్త్ అది. కానీ అందులో వీళ్ళందరినీ కలిసి ఆపర్చునిటీ నా ఒక్కడదే. నువ్వు వాళ్ళు నేనే వెళ్ళేవాడిని. మన చదువు కంటే ఇటువంటి కాటన్ బిజినెస్ లో ఉండేది, ఇంకా ప్రతి బ్రాంచ్ తో ఉండేది కదా నీకు. దట్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ. అందుకని ఈ కాటన్ బిజినెస్ ఫుల్ స్ప్రెడ్ అయ్యి యాక్చువల్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్స్ ఇవన్నీ యు గాట్ టు నో. దీని వల్ల ఇది ఏంటంటే ఇట్స్ అన్ లెర్నింగ్ ఫర్ us. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి వాళ్ళ రిక్వైర్మెంట్ వేరు, వాళ్ళ ఈవెంట్స్ వేరు. సివిల్ వాళ్ళు వేరుగా చేసేవారు, మెక్ వాళ్ళు వేరే చేసేవారు, ట్రిపుల్ ఈ వేరు, సిఎస్సి వేరు, ఐటీ వేరు, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్కరికి ఒక్కోటి. కంబైన్డ్ ఈవెంట్, నిపుణ ఇస్ కంబైన్డ్ ఆఫ్ ఆల్. నిపుణ, స్ఫూర్తి, సంకల్ప్, సంకేత, ట్రాన్స్, సూపర్నోవా, సేవ్ మీ ఫర్ సివిల్ అండ్ మెకానికల్, అన్ని యు నేమ్ ప్రతిదీ ఇప్పటికి మందే. దట్స్ గ్రేట్. లేటర్ 2014 లో వాక్సన్ లో ఆంటర్‌ప్రెన్యూర్ మేనేజ్మెంట్ కోర్స్ చేసావు. సో హౌ డిడ్ ఇట్ హెల్ప్ యూ ఇన్ మౌల్డింగ్ యూ యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్? దట్స్ నేను దట్స్ అన్ మెమరబుల్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే అప్పటి వరకు నేను ఎప్పుడు బయటికి వెళ్ళా. నా స్కూలింగ్ భీమవరంలోనే జరిగింది, ఇంటర్ భీమవరంలోనే జరిగింది, ఇంజనీరింగ్ భీమవరంలోనే జరిగింది. తర్వాత ఎంఎస్ చేద్దాం అనుకున్నాను, కానీ ల్యాండెడ్ ఎట్ వాక్సన్ లో ల్యాండ్ అయిన తర్వాత చిన్న గుడ్ ఫన్నీ ఇన్సిడెంట్. మా క్యాంపస్ రెడీ అవ్వలేదు, మేము ఫస్ట్ బ్యాచ్. ఓకే. అందుకని మమ్మల్ని తీసుకెళ్లి రాడిసన్ బ్లూ అని జీవీకే ఆపోజిట్ లేన్ లో అక్కడ 5-star హోటల్ అది. మాకు అక్కడ అకామిడేషన్ ఇచ్చారు. 3 months అక్కడే ఉన్నాం మేము, సుమారుగా 3 to 4 months. సో ఆ 5-star హోటల్ మా ఇల్లు, అదే అక్కడే ఉండేవాళ్ళం. రోజు ట్రావెలింగ్, అక్కడే కొన్ని క్లాస్ వర్క్ జరిగేది. మాకు వాక్సన్ లో ఒక గుడ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ఇమర్షన్ ప్రోగ్రామ్ అని. అది ఎవరంటే మేజర్ భరత్ రెడ్డి అన్న ఆయన మాకు టీచ్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు మాకు జరిగింది ఏంటంటే, ఇమర్షన్ ప్రోగ్రామ్ లో మమ్మల్ని క్యాంపస్ కి రమ్మన్నారు హోటల్ నుంచి. మా కాలేజే మాకు వెహికల్స్ అరేంజ్ చేసింది, వెరీ లావిష్ అండ్ లగ్జరియస్ వెహికల్స్ అరేంజ్ చేసింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్ లో మేము క్యాంపస్ కి వెళ్ళాం.
ఓ అండ్ మాకు చెప్పింది ఏంటంటే బిజినెస్ ఫార్మల్స్ అని చెప్పారు. ఓకే. మేమందరం కొంచెం చాలా రిచ్ గా అర్మానీలు బర్మానీలు అన్ని వేసుకుని నీట్ గా రెడీ అయ్యి క్యాంపస్ కి వెళ్ళాం. ఓకే. క్యాంపస్ కి మాకు 9 o'clock ఉండమని చెప్పారు. బట్ వి రీచ్ ఇట్ దేర్ అరౌండ్ 9:45. ఒక 45 minutes మాకు డిలే అయింది. డిలే అయితే మామూలు క్లాస్ వర్కే కదా, ఎక్స్టెండ్ చేస్తారు కదా అని మేము వేరే చిల్ మోడ్. మేము మంచి షేడ్స్ అన్ని నీట్ గా రెడీ అయ్యాం. వెళ్ళిన తర్వాత మా మేజర్ భరత్ రెడ్డి అప్పుడు ఏం చేశారంటే మ్యాన్ హోల్ ఉంటుంది కదా, ఆ మ్యాన్ హోల్ లో దొల్లిచ్చాడు మమ్మల్ని. డూడ్ వాట్ ఆర్ యూ టాకింగ్, అసలు మేము ఏమనుకున్నాం, మమ్మల్ని 18 lakhs ఫీజు కట్టాం అండ్ కోర్స్, మా డ్రెస్, మేము వచ్చిన అటైర్ ఏంటి, మేము వచ్చిన గెటప్ ఏంటి, నువ్వు మమ్మల్ని దూరం అంటుంది ఇందులోకి అన్నట్టు. అంటే వీ ఫెల్ట్ వెరీ ఇన్సెక్యూర్ బట్ వీ డన్. ద ఎజెండ్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ కు ఉండాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే వాడు బిజినెస్ క్లాస్ లో అయినా ట్రావెల్ చేయాలి, పల్లి వెలుగు బస్సులో అయినా ట్రావెల్ చేయాలి. మాకు ఒక 40 rupees ఇచ్చి దాన్ని డబుల్ చేసి చూపించమని ఎక్సర్సైజెస్ ఉండేవి. మా వర్క్స్ అండ్ జర్నీ ఇస్ బ్యూటిఫుల్ అబ్బా, అమేజింగ్. అంటే అన్ని కాలేజెస్ ఇలా ఉంటాయా లేదా అన్నది డిఫరెంట్. మేము అది ఎక్స్పీరియన్స్ చేసింది ఆ టైంలో. వీ ఫెల్ట్ దట్ దట్స్ ద ఓన్లీ course in India at that time. We experienced that. All our faculty used to fly from different countries to teach us. అండ్ మాకేంటంటే చెప్తున్నాను కదా, మమ్మల్ని సిటీ బస్ ఎక్కిచ్చారు, ఇలా సింగిల్ కారులో తిప్పారు, నైట్ టైం కొండ మీదకి తీసుకెళ్లి వదిలేశారు. అడవిలో ఏమీ లేనప్పుడు ఓన్లీ నూడిల్స్ ప్యాకెట్, వెజ్ బ్యాచ్ కాబట్టి మాకు నూడిల్స్ ప్యాకెట్ ఇచ్చి వదిలేరు. అంటే ఏ సిచ్యువేషన్ లో అయినా బతకగలగాలి, ఏ సిచ్యువేషన్ లో అయినా ఒక డాలర్ సింబల్ చూడగలగాలి, ఏ సిచ్యువేషన్ లో అయినా వాళ్ళు ఒక మనీ మేక్ చేయగలగాలి. హౌ యు ఆర్ థింకింగ్ దేర్ అన్నది మాకు మైకెల్ మూన్ అన్న ఆయన టీచ్ చేశారు, డిజైన్ థింకింగ్ కోర్సెస్. సో జోర్ అట్లజ్ అని అప్పుడు యూరోపియన్ ఎలక్షన్స్ అండ్ స్టార్ వార్స్ మూవీకి వన్ ఆఫ్ ద డైరెక్టర్, హీ యూస్ టు టీచర్స్. అండ్ ISB Dean is our dean. And this Bharat Reddy major, he used to train us in all these programs. నన్ను ఒక 8 feet wall 10 feet wall పైకి ఎక్కిచ్చేవారు, నూతిలో దింపారు. యూ నేమ్ సంథింగ్ దట్ క్రేజీ అనుకోవాలో, లేదంటే నా ఫీలింగ్ ఏంటంటే నేనేంటి ఇక్కడ ఈ గోల్డ్ ఎక్కడ పెట్టి మిలిటరీ ట్రైనింగ్ ఏంటి అనుకున్నాం కానీ, బట్ ఇప్పుడు అప్పుడు తెలియలేదు. తర్వాత ఏంటన్నది తర్వాత మాకు అర్థమైంది. మెంటల్లీ అండ్ ఆల్సో ఫిజికల్లీ స్ట్రాంగ్ చేస్తారు. ఫిజికల్లీ నాట్ మోర్ అబౌట్ ద మెంటల్, నాట్ మోర్ అబౌట్ ఫిజికల్, బట్ మోర్ అబౌట్ ద మెంటల్. ఇండస్ట్రీ టాప్ పీపుల్ ని తీసుకొచ్చి మాకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఆదిత్య ఊచి జిప్పర్ అన్న కంపెనీ నుంచి, వినీల్ నల్ల వేవ్ ల్యాబ్స్, 50K వెంచర్ సంజయ్, హలో కర్రీ, ఇలాంటి వాళ్ళందరూ మాకు వచ్చి దే యూస్ టు టీచర్స్. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండే. దట్స్ వేర్ దీస్ వి గాట్ సినర్జీ సింక్డ్. అండ్ అప్పుడే నేను 50K వెంచర్ సంజయ్ శెట్టి వీళ్ళందరూ కలిసి వి గాట్ టుగెదర్ ఫర్ దిస్ హరియోమ్ అండ్ ఆల్ దిస్ థింగ్ హెల్ప్డ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ ఇన్ యువర్ వర్క్. అయితే నాకు తెలిసి మీ ఫ్యామిలీ వాళ్ళందరూ బిజినెస్ లో ఉన్నారు, కానీ నువ్వు మాత్రం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్ట్అప్ అని ఉన్నావు. కెన్ యు మోర్ టెల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ దిస్ స్టార్ట్అప్? సో మా ఫ్యామిలీ ఇస్ ట్రెడిషనల్లీ వి ఆర్ ఇంటూ బిజినెస్. వి ఆర్ ఇంటూ జ్యువెలరీ బిజినెస్ ఫ్రమ్ పాస్ట్ సెంచరీ. 100 years నుంచి అందరూ అటువైపు ఉన్నారు. అంతకు ముందు కానీ ఈ తర్వాత కానీ ఎప్పుడు అందరూ కూడా బిజినెస్. నా ఒపీనియన్ ఏంటంటే ఐ వాంట్ డూ సంథింగ్ ఆన్ మై ఓన్ దట్ ఈస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్. నేను కొత్తగా అక్కడికి వెళ్ళి ఇన్నోవేట్ చేసేది ఏం లేదు. I mean, so that is the reason I felt that I want to try something on my own. That is the reason ఇది నా కాళ్ళ మీద, ఇది నా సొంతం, ఇది మా తాత నాకు ఇచ్చింది కదా, మా నాన్న నాకు ఇచ్చింది కదా, ఇది నేను సొంతంగా, ఇది నేను నిలబెట్టుకుంటున్న సామ్రాజ్యం, ఇది నేను కట్టుకుంటున్న సామ్రాజ్యం, మంచిదైనా నాకే, చెడైనా నాకే. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ కంటిన్యూయింగ్ దిస్. నీకు మీ బ్రదర్ ఉన్నారు కదా, లైక్ మీ బ్రదర్ ఈస్ హీ డూయింగ్ యువర్ ఫ్యామిలీ బిజినెస్ ఆర్ ఎల్స్ ఆయనకు కూడా ఏదో స్టార్ట్అప్ ఉందని నేను హర్డ్ అబౌట్ ఇట్. కెన్ యు టెల్ అబౌట్? Yeah, so he is currently doing both. Most of the time into his our family business. And vaadu kuda recent ga he started something on aquaculture product using seaweed ilanti anni use chesi vaadu kottaga try chestunadu. And he also launched a couple of products in that domain. So he's trying in that family business tho paatu adi try chestunnadu. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. కాలేజ్ చదివేటప్పుడు కూడా యువర్ ఫ్యామిలీ యూజ్ టు డూ లాట్ ఆఫ్ చారిటీ, చాలా చారిటీ ఉండేది. అండ్ రీసెంట్ గా నేను నీ గురించి ఇంకా ఇన్ డెప్త్ రీసెర్చ్ చేసేటప్పుడు యువర్ ఆంటర్‌ప్రెన్యూర్, యువర్ ఆల్సో ఇంటూ ఎడ్యుప్రెన్యూర్. ఏంటి అసలు ఈ డిఫరెంట్, హౌ డు యూ గాట్ ఇంటూ దట్ ఎడ్యుప్రెన్యూర్ థింగ్? అండ్ అది ఆ నేపథ్యం చెప్పు ఒకసారి. ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్, మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఇద్దరు కూడా దే ఆర్ ఇంటూ బిజినెస్ అండ్ దే ఆర్ ఇంటూ చారిటీ. మా ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆయన హీస్ ఇంటూ స్పిరిచువాలిటీ. మేబీ
నా ఇన్స్టెన్స్ అక్కడి నుంచే తగిలిందేమో కూడా. కానీ నేను ఆయన నెట్వర్క్ అయితే ఇప్పుడు వచ్చి నేను ఇప్పుడు వాడుకోలేదు, వాడుకోను కూడా. చిన్మయానంద స్వామీజీ దగ్గర నుంచి ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు, షణ్ముఖ శరం గారు, పరిపూర్ణానంద్ గారు, గరిపాటి గారు, వీళ్ళందరినీ కూడా పాస్ట్ 40 years నుంచి మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో వాళ్ళందరితో ప్రవచనాలు పెట్టించి హీ యూస్ టు డూ ది స్పిరిచువల్ యాక్టివిటీస్. అండ్ ఆయన ఎవ్రీ ఇయర్ హీ యూస్ టు ఆర్గనైజ్ స్పిరిచువల్ క్యాంప్స్ విత్ మినిమమ్ ఆఫ్ 200 to 300 గ్యాదరింగ్స్ అయ్యాన్ని. సో వాళ్ళు ఆ రకంగా ఆ గ్యాదరింగ్స్ చేస్తూ ఈ స్పిరిచువల్ వర్క్ అంతా కూడా దే డోంట్ చార్జ్ ఫ్రమ్ ఎనీవన్. హీ యూస్ టు డూ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ మా మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే హీ యూస్ టు రన్ అన్ స్కూల్ దట్ ఈస్ అన్ పోలియో స్కూల్. సో ఒక 25 years ఆ స్కూల్ రన్ చేశారు. హీ డెడికేటెడ్ వన్ ఆఫ్ హిస్ బిల్డింగ్ అండ్ పోలియో పిల్లలందరినీ తీసుకురావటం, వాళ్ళకి హైదరాబాద్ కామనేని హాస్పిటల్లో ఫ్రీగా ఆపరేషన్స్ చేయించడం. సో ఇలా పోలియో పిల్లలకి ఒక 25 years స్కూల్ రన్ చేశారు. సో తర్వాత ఏంటంటే ఇంకా పోలియో తగ్గిపోయింది. దట్ ఈస్ ద రీజన్ వీ స్టాప్ దట్. మా గ్రాండ్ ఫాదర్ కి పట్టాభిరామయ్య గారికి అంటే మా మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆయనకే ఒక కాలేజ్ కూడా ఉంది. దట్స్ అన్ ట్రస్ట్ బేస్డ్ కాలేజ్. ఇట్స్ నాట్ వీఆర్ రన్నింగ్ ఫర్ ద బిజినెస్, ఇట్స్ ఎ ట్రస్ట్ బేస్డ్ కాలేజ్. వీ యూస్ టు హ్యావ్ అండ్ కరెంట్లీ వీఆర్ హ్యావింగ్ ఇంటర్, డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్. ఆయన రన్ చేస్తున్నారు. ఆయన నెక్స్ట్ వారసుడి కింద నన్ను అక్కడ ప్రకటించారు. నాకు కూడా ఈ యాక్టివిటీస్ అన్ని ఇంట్రెస్ట్ మూలన ఐ థింక్ ఐఎమ్ బ్యాలెన్సింగ్ బోత్ మై గ్రాండ్ ఫాదర్స్ విజన్. ఒకరికి స్పిరిచువాలిటీ అంటే ఇంట్రెస్ట్, ఇంకొకరికి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఫ్రీగా అందించడం ఇంట్రెస్ట్. సో నేను ట్రై చేస్తున్నాను. కరెంట్లీ ఐఎమ్ యాక్టింగ్ యాజ్ అన్ జాయింట్ సెక్రటరీ ఫర్ ద విఎస్కే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ ఇటువైపు నా హరిఓం అన్నది ఇట్స్ మా అబ్బాయి అడు. ఆఫ్టర్ మ్యారేజ్ హౌ వాజ్ ద సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ నౌ? ఎందుకంటే నౌ యు ఆర్ రైడింగ్ వెరీ డేంజరస్ జర్నీ కదా. స్టేబుల్ అవడానికి కొంచెం టైం పట్టొచ్చు, లైక్ ఎవ్రీథింగ్ కమింగ్ ఇన్ టు ప్రాఫిట్స్ అండ్ ఎవ్రీథింగ్ బ్లూమింగ్. ఆఫ్టర్ యువర్ మ్యారేజ్ యాక్చువల్లీ హౌ వాట్ ఈస్ ద సపోర్ట్ దట్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్? ఆఫ్టర్ మ్యారేజ్ చెప్పే ముందు బిఫోర్ మ్యారేజ్ కూడా కొన్ని చెప్పాలి. ఏంటంటే గుడ్ థింగ్ ఇస్ నేను మా పేరెంట్స్ కి డబ్బులు పంపించక్కర్లేదు. ఆ రోజు కనుక మా ఫాదర్ మదర్ నన్ను ఒరే నువ్వు ఈ బిజినెస్ ఏం వద్దు, ఎక్కడో చోట జాబ్ చేయి, లేదంటే మన బిజినెస్ లోనే ఉండి కనుక నన్ను రిస్ట్రిక్ట్ చేసి ఉంటే మేబీ నౌ వీఆర్ నాట్ సిట్టింగ్ లైక్ దిస్. సో వాళ్ళు నన్ను అక్కడ రిస్ట్రిక్ట్ చేయలేదు. నేనేంటంటే డబ్బు తీసుకొని డిసైడ్ అయ్యాను. ఇంట్లోంచి ఇప్పుడు వచ్చి రూపాయి తీసుకోవాలా, ఇంటికి రూపాయి పంపలా. వాళ్ళు నాకు ఇచ్చింది ఏంటంటే డబ్బు కంటే కూడా ఫ్రీడమ్ ఇచ్చారు టు చూస్ మై ఓన్ పాత్, టు రన్ మై ఓన్ పాత్. నేను మా ఫ్యామిలీలో నేనే పెద్దోడు. వాళ్ళు నన్ను రిస్ట్రిక్ట్ చేసి ఉంటే నేను ఐ కుడ్ నాట్ మేక్ దీస్ మెనీ థింగ్స్. సో వాళ్ళు చేయలే. బై గాడ్స్ గ్రేస్ 2020 మార్చ్ లోనే నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. 2020 అక్టోబర్ ఫ్యాన్సీ నెంబర్ నువ్వు కనుక చూస్తే 10/2020. సో 30th 10/2020 నా మ్యారేజ్ అయింది. మా వైఫ్ వైష్ణవి కూడా నాకు ఫుల్ సపోర్ట్. అండ్ నిజానికి అయితే దాని డబ్బులు కూడా బోల్డ్ జీతాలు ఇవ్వడానికి వాడేసాను. సో షీ యూస్ టు అండర్స్టాండ్ ద కంపెనీ సిచ్యువేషన్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. నాకు తెలుసు నాకు వెన్ టు గో టు, ఎప్పుడు షాపింగ్ అడగాలి, ఎప్పుడు షాపింగ్ అడగకూడదు, ఎప్పుడు నన్ను తీసుకెళ్ళాలి, ఎప్పుడు తీసుకెళ్ళకూడదు తెలుసు. షీ యూస్ టు సపోర్ట్ మీ అలాట్. అలా అని చెప్పి దాంతో పాటు వీకెండ్ కనుక లేకపోతే మాత్రం ఆఫ్ ద రికార్డ్ చాలా జరుగుతాయి. వెరీ బ్యూటిఫుల్ జర్నీ. సో ఇప్పుడు నేను కొన్ని హత్కే క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, దీంట్లో ఎప్పుడైనా దిస్ హోల్ జర్నీ వద్దురా బాబు ఈ కంపెనీలు, వద్దురా ఆధార్ ఫ్రెండ్షిప్, వెళ్ళి ఎక్కడో చోట ఉద్యోగం చేసుకుంటే నెలాఖరికి జీతం పడితే టెన్షన్ లేకుండా ఇప్పుడు ఇంతమందికి ఇన్ని లక్షల జీతాలు ఇవ్వాలి అని ఎప్పుడైనా అనిపించిందా? నిజానికి అయితే చాలా సార్లు. కొంతమంది క్లయింట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు మార్కెట్ లో క్లారిటీగా రారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళకి తెలియదు. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్. వాళ్ళ మార్కెట్ లో కొంతమంది ఎలా వస్తారంటే నాకు కార్ కావాలని వస్తారు మార్కెట్ లో. నాకు కార్ కావాలని వస్తే అమ్మడం కష్టం. నువ్వు ఏదైనా నాకు స్పెసిఫికేషన్, నాకు ఎస్యూవీ కావాలి, సెడాన్ కావాలి, లేదా నాకు పింక్ కలర్ కార్ కావాలి, గ్రీన్ కలర్ కార్ కావాలి, నేను ఆఫీస్కి వెళ్ళటానికి కావాలి, ట్రావెల్కి వెళ్ళటానికి కావాలి, నువ్వు అలా ఏదైనా ఒక స్పెసిఫికేషన్ ఇస్తే నేను నీకు ఏ టైప్ ఆఫ్ కార్ చూపించాలి, ఏం చూపించాలి అమ్మటం నాకు ఈజీ అవుతుంది. నాకు అలా కాదు, నాకు ఒక కార్ కావాలని నువ్వు మార్కెట్ లోకి వస్తే పని అయితే నీకు రోల్స్ రాయల్స్ అమ్మచ్చు, పని అవ్వకపోతే నువ్వు నానో కొనుక్కోవచ్చు. సో నీకు మొత్తం అన్ని చూపించి అన్ని ఎడ్యుకేట్ చేయాలి. ఈ కేసులో వాళ్ళని సాటిస్ఫై చేయటం కష్టం ఒక్కొక్కసారి. మేబీ వీఆర్ కంప్లీట్లీ రాంగ్, నాకు అర్థమై ఉండకపోవచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్, ఆర్ఎల్స్ వాళ్ళే సరిగ్గా చెప్పలేక ఉండకపోవచ్చు. ఈ రీజన్స్ లో కొంతమంది క్లయింట్లు అయితే ఇవన్నీ చూసిన తర్వాత అండ్ కొంతమంది ఎంప్లాయీస్ చూసిన తర్వాత ఇవన్నీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ సెకండ్ అలా అనిపించడం కామన్. తర్వాత నా బ్రెయిన్ లో వచ్చేది ఏంటంటే ఇది ఎందుకు ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి, ఛాలెంజ్. నాకు వెంటనే అది వస్తుంది, అనిపించి కొంచెం సేపు లో అవుతాం. దట్ ఇస్
ఓకే దర్ ఇస్ అ ప్రాబ్లం అన్నది అర్థమైన తర్వాత నిజానికైతే దీనికి ఏంటి బొక్కలే అన్న ఫీలింగ్ వస్తుంది. దీన్ని ఎందుకు మనం సాల్వ్ చేయలేం? ఇన్ని చేసిన వాళ్ళు ఇదో పెద్ద సమస్య, మనం చేయలేమా దీన్ని? ఇది నిజంగా అంత పెద్ద సమస్య అని కొంచెం పైకి వెళ్ళి చూస్తాం. మనం ఎప్పుడైనా ప్రాబ్లం ని దగ్గరకు వచ్చి జూమ్ చేసి చూసేటప్పటికి చిన్న చీమ కూడా మనకి చాలా పెద్ద కనబడదు. మనం అదే ఇంకొంచెం విజన్ పైకి పెంచి ఈగల్ లైవ్ వ్యూ వర్డ్ లో వ్యూ లోకి వెళ్తే ఇదేమి పెద్ద సమస్య కాదని అనిపిస్తుంది. సో ఆ క్లయింట్ మనకి కింద తీసుకొస్తాడు, మనం పైకి వెళ్ళాలి. నేనైతే నేర్చుకున్నా, వెళ్ళకపోతే కిందే ఉండిపోతాం. ఒక జెనరిక్ డౌట్, ఇప్పుడు స్టార్ట్అప్ అనే పేరు వినగానే ఇట్ హ్యాస్ అ టైల్ కాల్డ్ ఫండింగ్, వీసీస్, ఇవన్నీ. ఒక ఐడియా ఉంది, నాకు డబ్బులు వస్తే నేను పెట్టేస్తాను. ఇప్పుడు స్టార్ట్అప్ అంటేనే మనీ వచ్చేసేయాలా? బూట్ స్ట్రాప్ చేసుకోవచ్చా? ఫండింగ్ రావటం వల్ల వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? బూట్ స్ట్రాప్ చేయటం వల్ల వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఫర్ బోత్ ఆఫ్ ద థింగ్స్? ప్రోస్ అండ్ కాన్స్, దాని గురించి ఇన్సైట్స్ ఇవ్వ. దిస్ ఇస్ ప్యూర్లీ మై అండర్స్టాండింగ్, దిస్ ఇస్ మై ఒపీనియన్, ఇట్స్ మై పర్సనల్. సో ఇప్పుడు నా జర్నీలో నేను అబ్జర్వ్ చేసినప్పుడు దేర్ ఆర్ సర్టన్ కంపెనీస్ హూ ఆర్ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ దే బూట్ స్ట్రాప్, అండ్ దేర్ ఆర్ సక్సెస్ఫుల్ హూ రేజ్డ్ మనీ, అండ్ దేర్ ఆర్ సమ్ కంపెనీస్ హూ రేజ్డ్ అండ్ ఫెయిల్. లెట్ మీ గివ్ యూ అన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మనం ఎప్పుడు ఫండ్ రైజ్ చేయాలి, ఎప్పుడు బూట్ స్ట్రాప్ అన్నది దాని క్వశ్చన్ కనుక వెళ్తే, ఒక ఐడియా మీద మనం వర్కౌట్ చేసినప్పుడు నా బెస్ట్ అండర్స్టాండింగ్ ఏంటంటే దాని మీద మనకి కొంచెం నాలెడ్జ్ వచ్చి కొంచెం మనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మనకు అది సక్సెస్ అవుతుంది అని అనిపించినప్పుడు ఫస్ట్ ఫండ్ రైజింగ్ వెళ్ళకూడదు. నీ దగ్గర ఉన్న సేవింగ్స్ తో ఆర్ ఎల్స్ ఫ్రమ్ యువర్ కిత్ అండ్ కెన్ యూ నీడ్ టు గ్రాబ్ దట్ అమౌంట్ అండ్ యూ నీడ్ టు వాలిడేట్ దట్. అది వాలిడేట్ చేసుకున్న తర్వాత నీకు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళటానికి ఇఫ్ దట్ ఐడియా ఇస్ మేకింగ్ మనీ యూ కెన్ బూట్ స్ట్రాప్ అండ్ రన్. ఇఫ్ దట్ ఐడియా ఇస్ నాట్ మేకింగ్ మనీ అండ్ యూ నీడ్ మోర్ మనీ టు గ్రో, నాట్ మేకింగ్ మనీ అని కూడా కాదు, ఇఫ్ యూ నీడ్ మోర్ మనీ టు గ్రో దెన్ యూ రిక్వైర్ ఫండింగ్. లెట్ మీ గివ్ యూ అన్ గ్రౌండ్ లెవెల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు జోహో అన్న కంపెనీ మన అందరికీ తెలుసు, శ్రీధర్ వెంబో అన్న ఆయన స్టార్ట్ చేశారు. దట్ ఈస్ అన్ బూట్ స్ట్రాప్ కంపెనీ. హీ డిడ్ నాట్ రైజ్ ఎనీ ఫండింగ్ ఫ్రమ్ ఎనీవన్. That's great successful company. But if you see another company named Dunzo, that is very successful, growing good, but వాళ్ళకి ఫండింగ్ వచ్చిన తర్వాత that got nailed down. ఇప్పుడు వాళ్ళు చాలా అబౌట్ టు షట్ డౌన్ స్టేజ్ లో ఉన్నారు. ది సేమ్ విత్ బైజూస్ కూడా వాళ్ళకి ఇప్పుడు ఫండింగ్ వచ్చిన తర్వాత ఫెయిల్యూర్. జొమాటో, స్విగ్గీ ఫుల్ ఫండింగ్, ఫుల్ సక్సెస్ఫుల్. ఓలా ఫుల్ ఫండింగ్, సక్సెస్. నువ్వు కనుక చూస్తే జోహో ఎప్పుడు ఫండ్ రైజ్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులతో దే స్టార్టెడ్ అండ్ వాళ్ళు స్లోగా గ్రో అయ్యారు. వాళ్ళు ఆఫీసెస్ అన్ని కూడా టైర్ 2 సిటీస్ కి షిఫ్ట్ చేశారు. వాళ్ళే జోహో స్కూల్స్ పెట్టారు, వాళ్ళ ఎంప్లాయీస్ ట్రైనింగ్ మొదలు పెట్టారు, వాళ్ళు కాస్ట్ కటింగ్ చేయడం మొదలు పెట్టారు. అందుకని కంపెనీ సక్సెస్ అయింది. సో వైల్ కమింగ్ టు బైజూస్ ఆర్ దిస్, వాళ్ళు ఆశతో ఒకేసారి ఎక్కువ డబ్బులు రేస్ చేసేసి వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా స్టార్టప్స్ కొనేసి వాళ్ళు మోనోపోలీ చేద్దాం అనుకుని ఫెయిల్ అయిపోయారు. సో నేనైతే ఇప్పటికొచ్చి నా పర్సనల్ గా నేను ఇప్పటికొచ్చి ఫండ్ రైజ్ చేయలే. సో మై ఒపీనియన్ ఏంటంటే ఫండ్ రైజ్ చేయటం బెటర్ అని అడిగిన క్వశ్చన్, బూట్ స్ట్రాప్ గా వెళ్ళటం బెటర్. దట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ ఐడియా అండ్ గ్రోత్. సో ఇఫ్ యూ వాంట్ బికమ్ అనదర్ స్విగ్గీ, ఇఫ్ యూ వాంట్ బికమ్ అనదర్ జొమాటో, ఇఫ్ యూ వాంట్ బికమ్ అనదర్ బిగ్ కంపెనీ, యూ అలోన్ కాంట్ డూ ఇట్. 100% నువ్వా మార్కెట్ ని కొట్టాలంటే నీకు ఫండింగ్ కావాలి. ఇంకొక యాంగిల్ లో అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇనఫ్ రెవెన్యూ అండ్ యూ ఓన్లీ కెన్ గ్రో ఇట్, యూ కెన్ గ్రో ఇట్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇండస్ట్రీ అండ్ స్టఫ్. ద ఆన్సర్ ఇస్ నాట్ ఎస్, ద ఆన్సర్ ఇస్ నాట్ నో. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండస్ట్రీ అండ్ స్టఫ్. కానీ ఇన్వెస్టర్ వచ్చిన తర్వాత ఉండేది ఏంటంటే యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఒపీనియన్. వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే గ్రోత్ బాగుంటుంది, వాళ్ళకి మనకి సినర్జీస్ సింక్ అవ్వకపోతే వీ మే బికమ్ అనదర్ బైజూస్ ఆర్ డన్జో. ఇట్స్ ఆల్ ఫేట్ అంటాను నేనైతే. సో ఇది చెప్తాను, నువ్వు స్టార్టింగ్ లో ఫస్ట్ మనీ పిఓసి చేయడానికి we have to invest అంటున్నారు కదా. సో a person who is doing a POC, తన ఐడియాని తన మనీ పెడతారు, he should be ready. పోతే పోయింది అనుకుంటామే, తన మనీ పెట్టారు కాబట్టి లైక్ ఓకే ఫెయిల్ అవుతుంది అని తెలిసి కూడా తను ఆల్రెడీ ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఫెయిల్ అవుతుంది నాకు ఐడియా వస్తే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. అంతే కదా. అంటే క్యారీ అవే ఇంకా పెడదామని వెళ్తా ఉంటారు చాలా మంది. వెళ్ళొచ్చు కూడా. ఎందుకంటే ఇక్కడ ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ యువర్ లెర్నింగ్ అండ్ వాట్ యువర్ కరెక్టింగ్ ఇన్ ఇట్. సో నువ్వు ఒక ఐడియాతో వెళ్ళావు, ఐడియాలో నీకు కొన్ని కరెక్షన్స్ తెలిసినాయి, కొన్ని మోడిఫికేషన్స్ తెలిసినాయి. ఎందుకంటే మనం ప్రొడక్ట్ మార్కెట్ లో బయటికి వెళ్ళేంత వరకు కూడా మనం ఒక యాంగిలే చూస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత కస్టమర్ మనకి సెకండ్ యాంగిల్ ఇస్తాడు. అంతవరకు ఎందుకబ్బా, మన వాట్సాప్ తీసుకో, నీకు ఫస్ట్ వాట్సాప్ లో మనం మెసేజ్లు మాత్రమే పంపుకునేవాళ్ళం, రైట్? ఫోటో ఆప్షన్ లేదు, వీడియో ఆప్షన్ లేదు, డాక్యుమెంట్ ఆప్షన్ లేదు.
అవి ఫస్ట్ ఫోటో తీసుకొచ్చారు, వీడియో తీసుకొచ్చారు, డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు, తర్వాత గ్రూప్స్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు, తర్వాత ఏం చేశారు, యూపీఐ కూడా ఉంది ఇప్పుడు. కాలింగ్ తీసుకొచ్చారు, తర్వాత గ్రూప్ కాలింగ్ తీసుకొచ్చారు, ఇప్పుడు యూపీఐ ఇంటిగ్రేషన్స్ తీసుకొచ్చారు, ఛానల్స్, కమ్యూనిటీస్, ఇవన్నీ డే 1 రాలా. స్టేటస్ వాళ్ళు యూజర్ రిక్వైర్మెంట్ ని బట్టి గ్రూప్స్ అన్న కాన్సెప్ట్ అప్పుడు అవసరమైంది, గ్రూప్స్ తీసుకొచ్చారు. లేదు ట్రాన్సాక్షన్స్ అక్కడే అవసరమైంది, యూపీఐ తీసుకొచ్చారు. కాలింగ్ అక్కడే అవసరమైంది, కాలింగ్ ఆప్షన్ పట్టుకొచ్చారు. వీడియో కాలింగ్ వచ్చింది, జియో ఎన్ని వచ్చిన తర్వాత వీడియో కాలింగ్ పట్టుకొచ్చారు. ప్రొడక్ట్ ఎవాల్యుయేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆర్కుట్ అలా ఎవాల్యుయేట్ చేసుకోలేకపోయింది, ఫెయిల్యూర్ అయిపోయింది. సో ఇది ఎవాల్యుయేట్ చేసుకుంది, సక్సెస్ అయింది. గూగుల్ ప్లస్ అని ఒకటి ఉండేది, గుర్తుందా నీకు? అది సన్సెట్ అయిపోయింది. అది సన్సెట్ అయిపోయింది. దేనికి? వాళ్ళు ఎవాల్యుయేట్ చేయలేకపోయారు, యూజర్ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్ గా లేదు. అంతవరకు ఎందుకు? ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్ ఉంది, ఈ ముగ్గురు ఒకటియే కదా. ఒకడే ఎందుకు 2 కొనుక్కున్నాడు, రిమైనింగ్ 2 మార్క్? ఫేస్బుక్ తగ్గిపోతుందని. సో తగ్గిపోతుందని కాదు, మేబీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హీ వాంట్ బల్జ్ ఆల్ దిస్ టు అండ్ వాంట్ మేక్ ఫేస్బుక్ యాజ్ అన్ సక్సెస్ఫుల్ కంపెనీ. ఫేస్బుక్ కే ఉంచి ఇన్స్టాగ్రామ్ ని, వాట్సాప్ ని కిల్ చేద్దాం అని అనుకుని ఉండొచ్చు ఏమో. సో బట్ అన్ఎక్స్పెక్టెడ్ కి ఫేస్బుక్ డిమాండ్ తగ్గిపోయింది, ఇన్స్టా వాట్సాప్ పెరిగింది. అందుకని మెటా అని తీసుకొచ్చి ఇన్ఫినిటీ కాన్సెప్ట్ పెట్టి లోగో పెట్టి తీసుకొచ్చాడు. సో దాట్స్ వేర్ నీకు ఆ ఐడియా ఎవాల్యూ అయ్యి మార్చుకుంటూ ఉంటే సక్సెస్ అవుతావు. ఐడియా ఎవాల్యూ చేసుకోకుండా నేను అదే కాన్సెప్ట్ లో ఉంటాను, అక్కడే ఉంటాను, అదే చేస్తాను అంటే సక్సెస్ అవ్వదు. సేమ్ హ్యాపెండ్ విత్ జోహో అబ్జర్వ్ చేస్తే జోహో వాడు ఈమెయిల్ పట్టుకొచ్చాడు. మన అంటే మన కంపెనీలు, కార్పొరేట్స్ లో మన ఈమెయిల్ వాడతాం, గూగుల్ మీట్ వాడతాం, జూమ్ కాల్ వాడతాం, తర్వాత చాట్ అప్లికేషన్ వాడతాం, తర్వాత సేల్స్ ఇన్వాయిసింగ్ అప్లికేషన్ వాడతాం. ఇలా అప్లికేషన్స్ అన్ని తీసుకొచ్చి అన్నిటికీ జోహో వర్షన్ ఉందిగా. సో వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి కాస్ట్ తగ్గించి ఇవన్నీ సింగిల్ టూల్ లో జోహో వన్ అని టూల్ పట్టుకొచ్చారు. చిన్న స్టార్ట్అప్స్ కి ఆ టూల్ సరిపోతుంది. దట్స్ హౌ దే ఆర్ ఎవాల్వింగ్. వాళ్ళు ఎవాల్యుయేట్ చేయలేక కంపెనీస్ ఎగ్జిట్ అయిపోయినాయి. బోల్డ్. వెరీ నైస్ ఇన్సైట్స్. ఇన్ ద హోల్ జర్నీ టిల్ నౌ, నీ స్టార్ట్అప్ జర్నీలో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ మిస్టేక్ దట్ యు డిడ్? ఎందుకు చేసావు అండ్ వాట్ ఆర్ ద లెర్నింగ్స్ ఫ్రమ్ దాట్? అంటే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ మిస్టేక్స్ అంటే ప్రతిరోజు రిస్క్ తీసుకుని ఏదో పని చేస్తూనే ఉంటాం. బట్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అని నేను లెర్నింగ్ అంటాను. ఇన్ ద జర్నీ దేర్ ఆర్ నో మిస్టేక్స్ అబ్బా. ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్. వాట్ డిడ్ యూ లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్? ఇందాక నేను చెప్పినట్టే I did not predict about the Zio and this Facebook. సో దాని వల్ల నాకు ఏమైందంటే ఇప్పుడు నేను థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయ్యా ఫేస్బుక్ వల్ల. అది ఫేస్బుక్ అనేది సోషల్ మీడియా కంపెనీ, బట్ వాడి సర్వీస్ ఇచ్చాడని అకౌంట్ కి నేను వెళ్ళాను. అండ్ నేను ఏంటంటే ఒక ఫ్రీలాన్సర్ కంపెనీకి, ఫ్రీలాన్సర్స్ కి అండ్ ఎక్స్పీరియన్స్ లేని కంపెనీకి అప్పుడు యాప్ డెవలప్మెంట్ ఇచ్చాను. సో దాని వల్ల నేను వెరీ హ్యూజ్ అమౌంట్ లాస్ అయిపోయాను. అంటే నేను కంపెనీ అన్ని కూడా మిస్టేక్ అన్నాను కానీ నేను ప్రిడిక్ట్ చేయలేకపోయాను. అండ్ అక్కడ నాకు ఇంకొక లెర్నింగ్ కూడా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్, నేను జ్యోతిష్యం అందులో పెట్టినప్పుడు ఒక లెర్నింగ్ కూడా ఏంటంటే, ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ రిలవెంట్ ఆన్సర్ టు దిస్, బట్ ఐఎమ్ లెటింగ్ యూ నో, జ్యోతిష్యుడి దగ్గరికి ఎవడు ఆన్లైన్ లో అడగడు. నువ్వు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని పర్సనల్ గా మాట్లాడితేనే వైబ్ వస్తుంది. అందుకే ఆస్ట్రో టాక్ సక్సెస్ అయింది. వాళ్ళు డిస్కషన్ లైవ్ లో జరుగుతుంది కాబట్టి. నేను అప్పుడు అది పెట్టలేకపోయా. సో ఇవి నేను తెలుసుకోకుండా, టెక్నాలజీ ప్రిడిక్ట్ చేయకుండా చేయటం వల్ల ఆల్మోస్ట్ ఐ లాస్ట్ అరౌండ్ 40 lakhs. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ మిస్టేక్ అండ్ లెర్నింగ్. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే, వెన్ ఎవర్ ఎనీ స్టార్ట్అప్స్ ఆర్ ఎనీ వన్ హ్యావ్ అన్ ఐడియా, నా ఒపీనియన్ ఏంటంటే దే షుడ్ అప్రోచ్ ఎ కంపెనీ. వాళ్ళ బట్ ప్రైజీ కూడా ఉంటారు, కాస్ట్ ఎక్కువైనా కంపెనీ ద్వారా వెళ్ళటం చాలా మంచిది, ఉత్తమం. ఫ్రీలాన్సర్స్ కాకుండా. ఎందుకంటే నువ్వు ఒక కంపెనీని అప్రోచ్ అవుతున్నప్పుడు దట్ ఈస్ కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ అండ్ క్రెడిబిలిటీ. దే నీడ్ టు ఆన్సర్, దే ఆర్ ఆన్సరబుల్. రేపొద్దున ప్రాబ్లం వచ్చినా ఏమైనా డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. అవేం లేకుండా ఒక ఫ్రీలాన్సర్ ని పట్టుకుని చేయించుకుంటే కావాల్సిన ప్రొడక్ట్ రేపొద్దున వాడు దొరకకపోతే మొత్తం నాశనం అయిపోతాయి. సో ఫైనాన్షియల్ లెర్నింగ్ ఏంటంటే, డూ పర్ఫెక్ట్ R&D అబౌట్ ద మోర్ ఇండస్ట్రీ ఇన్సైట్స్ ఇంకా కావాలి. అండ్ చూజ్ ఎ కంపెనీ, వెరీ గుడ్ కంపెనీ హూ హాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బిల్డింగ్ ద యాప్స్. సో దే విల్ మేక్ బెటర్ యాప్ ఫర్ యూ. అండ్ డోంట్ థింక్, అంటే అక్కడ ₹1 గురించి కకృతి పడకూడదు. నీ ఐడియా మీకు సక్సెస్ అవ్వాలి అంటే ఎట్ ఇస్ ద టైమ్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ ద అమౌంట్. అప్పుడే సక్సెస్ అవుతుంది. నువ్వు ఆ మినిమం రిస్క్ కూడా తీసుకోను అంటే యు ఆర్ నాట్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. దీస్ ఆర్ ద ఫైనాన్షియల్ లెర్నింగ్స్. యువర్ జర్నీ, నీ జర్నీ, ఇట్ ఈస్ రియల్లీ లైక్ ప్రతి ఆంటర్‌ప్రెన్యూర్ వాంట్ బి ఆంటర్‌ప్రెన్యూర్. I think this podcast చూడాలి. New entrepreneurs coming. This is really a massive and costly learning. And మీరు చెప్పినట్టు ప్రతి ఆంటర్‌ప్రెన్యూర్ ఈ సజెషన్స్ ని తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఆదిత్య, థ్యాంక్స్ a lot for coming to Hutcase Story podcast. I think ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. I want to discuss about the 6,500 crore project and also I want to discuss about the
ఒక మార్కెటింగ్ ఏపీ మొత్తం చేద్దాం అనుకుని 600 కోట్లు నువ్వే పెట్టుకుందాం అనుకున్నావు. వీ వాంట్ టు డిస్కస్ అబౌట్ దిస్ సిరీస్ చేద్దాం మనం దీనికి. ఆడియన్స్ మీరు ఇది గనక 1 lakh వ్యూస్ తీసుకెళ్తే ఐ విల్ కాల్ ఆదిత్య ఫర్ 1 more part. థ్యాంక్ యూ గోపి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. నువ్వు కూడా నీ ప్యాషన్ ని జాబ్ చేసుకుంటూ మంచి పొజిషన్ లో ఉంటూ ప్యాషన్ ఆఫ్ హట్కే సక్సెస్ చేయాలని కృషి చేస్తున్నందుకు. సో దిస్ ఇస్ మై స్మాల్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. మా ఫ్రెండ్స్ అందరం కూడా మనం అందరం ఎప్పుడు నీకు ఎనీ టైమ్ వీఆర్ విత్ యూ. సో నువ్వు కూడా ఒక 1 million సబ్స్క్రైబర్స్ తొందరగా వెళ్ళాలని కోరుకుంటూ అప్పుడు మళ్ళీ మమ్మల్ని పిలవాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. అయినో నీకు వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఇంకమ్మా అసలు నువ్వు పొద్దున్న 11ంటికి ఇంటర్వ్యూ అని పిలిచి సాయంత్రం 4:30కి స్టార్ట్ చేయించావు. నీ వల్ల నాకు ఈ రోజు గేమ్ చేంజర్ సినిమా దొబ్బింది. లెర్నింగ్స్ అంటారు కదా, ఏం లెర్నింగ్ నాడు సినిమాకి తీసుకెళ్ళకుండా. అవును కానీ కాలేజ్ లో మొత్తం నీ ఆఫీస్ లో మొత్తం ప్రొఫెషనల్ గా ఉండి ఇప్పుడేమో లవర్ బాయ్ లాగా జింక మీద పూలు పెట్టుకుని వచ్చా. అసలు అంటే ఈ క్రియేటివిటీ నాది కాదు. అంటే మా రామ్స్ అని రామ్స్ ద టైలర్ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఈ తన డిజైన్ చేసిన షర్ట్ ఇది. సో బాగుంది, చాలా బాగుంది. ఐ థింక్ ఈ షర్ట్ ఎవరో సెలబ్రిటీ వేసుకుంటే చూసినట్టు గుర్తు నాకు. ఇలాంటిది విక్రమ్, హీరో విక్రమ్ సేమ్ డ్రెస్ వేసుకున్నాడు. అక్కడి నుంచి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి సేమ్ ఇలాగే కావాలని చెప్పి చేయించుకున్నా. చాలా బాగుంది. ఎనీవేస్ రావ్, థ్యాంక్స్, రియల్లీ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ టు హట్కే స్టోరీ పాడ్. చాలా బాగా చెప్పు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.